అయిన ప్రెసిడెంట్ అయ్య గారికి, ప్రెసిడెంట్ అమ్మగారికి, వారి కుటుంబమునకు, బేతేలు గృహవాసులందరికీ నా నిండు వందన మరణాతలు తెలియపరుస్తున్నాను. నన్ను అత్యంత ప్రేమతో, మరి అత్యధికమైన ప్రేమతో నన్ను ఇక్కడికి ఆహ్వానించిన మరి స్థానిక సంఘ కాపురి అయిన ప్రవక్త అమ్మగారికి నా నిండు వందన మరణాతలు తెలియపరుస్తున్నాను. మరి వారి ప్రేమ నా యందు వర్ణించలేనిది. అంత చక్కని ప్రేమను మా ఎడల, మా కుటుంబం ఎడల కనపరుస్తూ ఉన్నారు. మరి అటువంటి తల్లి గారికి మరి ఒకసారి నా నిండు వందన మరణాతలు తెలియపరుస్తూ ఉన్నాను. అలాగే ప్రేమతో నన్ను ఆహ్వానించడానికి కారణమైన స్థానిక సంఘమైన మీ అందరికీ మరణాత 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 ప్రార్థన జరిగించుకుందామమ్మా. స్తుతి పాత్రుడా, ప్రార్థన జరిగించుకుందాం. మోకరించలేని వారు లేచి నిలవబడినట్లయితే మరి ప్రార్థన జరిగించుకుందాం. రెండు చేతులను జోడించి కండ్లు మూసుకొని తండ్రి వైపు చూస్తూ ప్రార్థన జరిగించుకుందాం. ఈ స్త్రీల సంభ్రమ సభలలో దేవుడు మనతో మాట్లాడాలనే ఆశతో ఇక్కడికి వచ్చిన మనమందరం కండ్లు మూసుకొని మరి ప్రార్థనలో ఏకీభవిద్దాం. స్తుతి పాత్రుడా, స్తోత్రార్హుడా, స్తుతులందుకో పూజార్హుడా. స్తుతి పాత్రుడా, స్తోత్రార్హుడా, స్తుతులందుకో పూజార్హుడా. ఆకాశమందు నీవు తప్ప నాకెవరున్నారు నా ప్రభో. ఆకాశమందు నీవు తప్ప నాకెవరున్నారు నా ప్రభో. స్తుతి పాత్రుడా, స్తోత్రార్హుడా, స్తుతులందుకో పూజార్హుడా. స్తుతి పాత్రుడా, ఆకాశమందు నీవు తప్ప మాకెవరున్నారు తండ్రి. ఈ లోకములో నీవు తప్ప మాకెవ్వరూ లేరు. నీవు మాకుండగా ఈ లోకములోనిది ఏదియూ మాకు అక్కరలేదు తండ్రి. ఈ మధ్యాహ్నకాల సమయమందు తండ్రి మీరు మాతో ఉండండి, మాలో ఉండండి, మా మధ్యలోనికి రండి తండ్రి. మీకు స్తోత్రములు అయ్యా. వాక్యమును వివరించడానికి తండ్రి చిన్నదానినైనా నేను నిలవబడి ఉండగా నన్ను మరుగుపరిచి తండ్రి నా యందు మీ వాక్యాహారమును ఉంచి నా నోటిని తండ్రి మరుగుపరిచి మీ నోటి మాటలను నా యందు ఉంచి తండ్రి మీరే సంఘముతో మాట్లాడమని వాక్యమయ్యున్న యేసు నామమున ప్రార్థన అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. సమాధానంతో కూర్చుందామమ్మా. చాలా సంతోషము. మరి 2 రోజుల నుంచి మీరు చక్కని వాక్య వర్తమానములు వింటూ ఉన్నారు కదమ్మా. 2 రోజుల నుంచి చక్కని వాక్య వర్తమానములు విన్నారా లేదా? విన్నవారందరూ దేవుని స్తుతి చేద్దామా? మరణాత మరణాత మరణాత. సరే. తెలివిని గలిగించు నన్ను దివ్యగా వెలిగించు, తెలివిని గలిగించు నన్ను దివ్యగా వెలిగించు.
మరణాత 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 మరణాత. చాలా సంతోషం ప్రియులారా. మరి ఈరోజు నేను ఎస్తేరు గారి యొక్క చరిత్రని మరి మీతో పంచుకోవాలని నేను ఆశపడుతూ ఉన్నాను. అయితే ఈ వాక్యము చెప్పడానికి ముఖ్య ఉద్దేశము కారణం ఏంటంటే, మరి అమ్మగారు పాంప్లెంట్ రిలీజ్ చేసినప్పుడు మొదటిగా ఒక పాంప్లెంట్ వేశారు, స్త్రీల కూడికలని. మరి బ్లాక్ అండ్ వైట్ కాపీ వేశారు. తర్వాత మరలా 2 రోజులకి కలర్ కాపీ వచ్చింది. మరి బ్లాక్ అండ్ వైట్ కాపీ వచ్చినప్పుడు నేను అనుకుంటూ ఉన్నాను, ఈ స్త్రీల సభలకి ప్రముఖులైన చాలామంది అమ్మగారులు ఉన్నారు. మరి వారిలో మనము కూడా పాలు పంచుకునే ధన్యతను దేవుడు అనుగ్రహించారు. మరి ఎటువంటి వాక్యాన్ని సిద్ధపడాలి అని నేను ప్రార్థన జరిగించుకుంటున్న సమయంలో మరలా అమ్మగారు ఒక ఫోటో వేసి పంపించారు నాకు. ఏమని, ఎవరిని గురించి చెప్పమని? ఇప్పటి వరకు ఎస్తేరు గారి చరిత్ర చెప్పారా ఎవరన్నా? అంటే కేవలము దేవుడు నా ప్రార్థనను ఆలకించి నేను మీతో ఏమి పంచుకోవడానికి పంపించారండి. వెంటనే నేను మరలా నా ప్రార్థన ముగింపు సమయానికి మీ అమ్మగారు నాకు ఈ ఇన్విటేషన్ పంపించారు. దాని మీద ఎస్తేరు గారి ఏముంది? ఫోటో ఉంది. అంటే నేను ఏం సిద్ధపడాలి? అంతకు 2 రోజుల ముందు నుంచి దేవుడు నాతో మాట్లాడుతూ, మేము స్త్రీల మరి తరగతులకి క్లాసులకి వెళ్ళినప్పుడు అక్కడ ఒక అసైన్మెంట్ పెట్టారు మాకు. దానిలో కూడా నేను ఎస్తేరు గారి లక్షణములను నేను అక్కడ ఎగ్జామ్ రాసి వచ్చాను. ఇక్కడ కూడా అమ్మగారు నాకు ఏం ఆహ్వానాన్ని పంపించారు? కేవలము నా కోసము భద్రము చేసినట్లుగా ఎస్తేరు గారి యొక్క చరిత్రను చెప్పండి అని మరి తల్లిగారి యొక్క హృదయములో నుండి నాకు యొక్క ఆహ్వానాన్ని తెలియపరిచిన వారై ఉన్నారు. కాబట్టి ఎస్తేరు గారి గ్రంథములో నుంచి మరి ఎస్తేరు గారి గురించి మనము కొన్ని విషయాలను జ్ఞాపకము చేసుకుందాం. అయితే ఎస్తేరు గ్రంథములో మనకి ముఖ్యంగా ఎవరెవరు కనిపిస్తారు? మొదటిగా ఎస్తేరు గారు కనపడతారు. ఎస్తేరు గారు అనగా అర్థం ఏంటంటే తూర్పు దేశపు నక్షత్రము అని అర్థం. ఎస్తేరు గారు అనగా అర్థం ఏంటండి? నక్షత్రము, తూర్పు దేశపు నక్షత్రం అని అర్థము. తర్వాత ఎవరు కనిపిస్తారంటే ఎస్తేరు గారిని పెంచిన మొర్దెకై గారు కనిపిస్తారు. ఆయన ఎస్తేరును పెంచిన యూదుడు. తర్వాత మనం ఆ గ్రంథములో తరచుగా ఎవరిని చూస్తామంటే ముఖ్యులుగా అహష్వేరోషు రాజుగారిని చూస్తాము. ఈయన 127 సంస్థానాలకి అధిపతి. ఎవరంటండి? ఈయన 127 సంస్థానాలకి అధిపతి. కేవలం ఈ గ్రంథములో ఈయన పేరు, అహష్వేరోషు రాజు యొక్క పేరు 187 సార్లు వ్రాయబడి ఉందంట. ఎన్నిసార్లు అండి? 187 సార్లు ఈ గ్రంథములో అహష్వేరోషు రాజు యొక్క పేరు వ్రాయబడి ఉందంట. అయితే ఈ గ్రంథమందు దేవుని పేరు వ్రాయబడలేదు, కానీ దేవుని సహాయమును మనము చూడగలము. అవునా కదండి? ఎస్తేరు ఎవరి సహాయమును పొందుకుంది రాజ్యములను జయించాలంటే? దేవుని సహాయమును మాత్రము పొందుకుంది, కానీ ఈ గ్రంథమందు దేవుని పేరు ఒక్కసారి కూడా వ్రాయబడలేదు. అది మాత్రమే కాకుండా హామాను యొక్క పేరును ఈ గ్రంథమందు చూస్తాము. హామాను ఎవరు? రాజు యొక్క మంత్రి. అవునండి, రాజు యొక్క మంత్రి హామాను. అయితే మరి ఇంకా మనము చూసినట్లయితే ఈ గ్రంథము గురించి ఇండియా యొక్క పేరు, ఎస్తేరు గ్రంథము 1వ అధ్యాయము 1వ వచనములో ఉంటుంది హిందూ దేశమని. ఇక్కడ చూడండి, ఎస్తేరు గ్రంథములో మరి 1వ అధ్యాయము 1వ వచనములో చూసినట్లయితే జరిగిన చర్యల వివరమున హిందూ దేశము, అంటే హిందూ దేశం ఏదండి? ఇండియా. అవునండి. అంటే ఈ యొక్క ఎస్తేరు గ్రంథములో తప్ప మరి ఎక్కడా కూడా ఈ హిందూ దేశము పేరు వ్రాయబడలేదు. అంటే ఇండియా పేరు ఎక్కడుందండి? బైబిల్లో ఉంది. ఐయామ్ ఇండియన్ అంటాకి మనము గర్వించదగిన వారం. అవునా కదండి? కాబట్టి మరి అహష్వేరోషు రాజు విందును జరిగిస్తారు. అవునండి. ఎందుకు జరిగిస్తారంటే అహష్వేరోషు రాజు గ్రీకు దేశము మీదకి దండెత్తి దాని మీద జయము పొందినందువలన ఆ సంతోషమును తెలియపరచడానికి రాజు ఏమిస్తున్నాడండి? అందరికీ
విందు ఇవ్వటానికి మరి ఇష్టపడుతూ ఉన్నాడు. అయితే మరి అక్కడికి ఎవరు వచ్చారయ్యా అంటే ఆ విందుకి ఇండియా నుంచి ఆ విందుకు చాలామంది వెళ్ళిరి అని ఉన్నది. అవునండి. మరి మనము చూసినట్లయితే ఇక్కడ ఎస్తేరు గ్రంథములో మనము చూసినట్లయితే మరి ముఖ్యముగా ఎవరు కనిపిస్తున్నారు? ఇంకెవరున్నారు? వస్తీ గారు ఉన్నారు. ఎవరున్నారండి? అసలు ఆవిడని మర్చిపోయారు మీరు. ఎవరున్నారు? ఇక్కడ 2 వంశములు అంటే 2 తెగల వారు ఉన్నారు. వస్తీ వంశము, మరి ఇంకెవరు? ఎస్తేరు వంశము. వస్తీ వంశములోనికి అంటే వస్తీ తెగలోనికి ఎవరు వస్తారయ్యా అంటే వీరు ఇద్దరి తిరగలి విసురుతుండగా ఒకరు ఎత్తబడుదురు, ఒకరు విడవబడుదురు. విడవబడిన వారు వస్తీ వరుసలోనికి వస్తారు. వారు మనసులో ఏమనుకుంటారు? ప్రభువు వచ్చినప్పుడు సిద్ధపడదాములే, ఇంకా సమయముందులే, తర్వాత సిద్ధపడదామలే అనుకునే వారందరూ కూడా ఏ వంశములోనికి వస్తారు? వస్తీ వంశములోనికి వచ్చేవారై ఉన్నారు. అలాగే నిర్లక్ష్య వైఖరి కలిగిన వారు మరి వస్తీ వంశములోనికి, వస్తీ జాతిలోనికి, వస్తీ తెగలోనికి వచ్చిన వారై ఉన్నారు. 4వదిగా చూసినట్లయితే మనం అంటాం, ఎప్పుడు చదువుకుంటాం బైబిల్ గ్రంథంలో, పిలువబడిన వారు అనేకులు, ఏర్పరచబడిన వారు కొందరే. అంటే పిలువబడిన వారందరూ కూడా ఈ వస్తీ వంశములోనికి, వస్తీ యొక్క తెగలోనికి వచ్చేవారై ఉన్నారు. అయితే మరి ఎస్తేరు గారి వంశములోనికి ఎవరు వస్తారయ్యా అంటే మొట్టమొదటిగా బైబిల్ బాగా చదువువారు ఆ ఎస్తేరు గారి యొక్క వంశము. 2వదిగా ప్రార్థనలు బాగుగా చేసేవారు ఎస్తేరు గారి యొక్క వంశములోనికి వస్తారు. 3వదిగా సేవ బాగుగా చేసేవారు ఎస్తేరు గారి యొక్క వరుసలోనికి వస్తారు. 4వదిగా శ్రమలను అనుభవించేవారు ఎస్తేరు గారి వరుసలోనికి వచ్చేవారై ఉన్నారు. మరి పిలువబడిన వారు వస్తీ వంశములో ఉంటే, వస్తీ వరుసలో ఉంటే, ఏర్పరచబడిన వారు ఎస్తేరు గారి వరుసలోనికి వస్తారు. అయితే ఇక్కడ ఒక ప్రశ్న, మనం ఏ వరుసలో ఉన్నాము? ఏ వంశములో ఉన్నాము? వస్తీ గారి వంశమా, ఎస్తేరు గారి వంశమా? మీరందరూ కూడా ఎస్తేరు గారి వంశమేనా? దేవునికి మహిమ కలుగును గాక. మరి ఎస్తేరు గారు ఇంత గొప్ప స్త్రీగా మనము చూస్తూ ఉన్నాం. అయితే బైబిల్ గ్రంథమందు మరి ఆదికాండము మొదలుకొని ఎస్తేరు గ్రంథము వరకు ఆ పుస్తకాలని చరిత్ర గ్రంథాలుగా పిలుస్తారు. ఏంటండి? చరిత్ర గ్రంథాలుగా పిలుస్తారు. అయితే బైబిల్ గ్రంథమందు 2 మాత్రమే స్త్రీల పుస్తకాలు ఉన్నాయి. అవునండి. ఒకటి రూతు గ్రంథము, 2వదిగా ఎస్తేరు గ్రంథమును మనము చూచేవారమై ఉన్నాం. అయితే మరి ఈ పుస్తకాలలో మొదటి నుండి ఆది కాండము నుంచి మనము చూసినట్లయితే మరి ఎస్తేరు గ్రంథము 17వ పుస్తకము. ఇది ఎస్తేరు గ్రంథము యొక్క చరిత్ర ఉన్నది. అయితే ఇప్పుడు ఎస్తేరు గ్రంథములో ఉన్న ఎస్తేరు గారి యొక్క లక్షణాలను మనము వివరించుకుందాం. ఎస్తేరు గారి యొక్క లక్షణములలో మొదటి లక్షణం ఏంటంటే సంపూర్ణ వినయ విధేయత కలిగిన కన్యక. ఎస్తేరు గారి లక్షణాలలో మొదటి లక్షణం ఏంటంటే సంపూర్ణ వినయ విధేయత కలిగిన కన్యక. ఎస్తేరు గ్రంథము 2వ అధ్యాయము 12వ వచనాన్ని చదువుకుందాం. ఎస్తేరు గ్రంథము 2వ అధ్యాయము 12వ వచనాన్ని చదువుకుందాం. 6 మాసములు గోపరస తైలముతోనూ 6 మాసములు సుగంధ వర్గములతోనూ స్త్రీల పరిమళ క్రియల కొరకైన పరిమళ క్రియలు ముగించి రాజునొద్దకు పోవారు. చూడండి, ఇక్కడ ఎన్ని మాసములంటే అలంకరణ? ఎన్ని మాసములంటండి? 12 మాసములు. అంటే ఇక్కడ మనం చూసినట్లయితే 6 మాసములు, మొదట 6 మాసములు ఎలా ఉందంటండి? 6 మాసములు గోపరస తైలముతోనూ 6 మాసములు సుగంధ వర్గములతోనూ అని వ్రాయబడింది. ఇక్కడ దేవదాసు తండ్రి గారు ఏమని వివరించారంటే 6 మాసములు చేదు వస్తువులతోనూ 6 మాసములు సువాసన వివరముతోనూ వివరించిన వారై ఉన్నారు. 6 మాసములు ఏంటంటండి? మొదట 6 మాసములు
చేదు. చేదు దేనికి చిహ్నమండి? శ్రమలకు, అవునండి, బాధలకు, హింసలకు చేదు చిహ్నమైంది. ఆనాడు యేసుక్రీస్తు ప్రభువు వారికి కూడా సిలువ మీద దాహమును అడిగినప్పుడు ఏమిచ్చారండి? చేదు చిరకని ఇచ్చారు. అవునా కదండి? అలాగే మరి ఈమె కూడా మరి 6 మాసములు చేదు వస్తువులతో ఈవిడ మరి నలుగు అంటే సిద్ధపడినట్లుగా, అలంకరించుకున్నట్లుగా మన ఆత్మీయ తండ్రి గారు, దేవదాసు తండ్రి గారు వివరించిన వారై ఉన్నారు. రెండవ 6 మాసములు ఏంటంటే సువాసన. ఏంటండి? సువాసన. మరి దీని యొక్క వివరం ఏంటంటే రహస్యముగా కూడుకొనుట లేదా ఆత్మ బాప్తిస్మము పొందుకొనుట. నలుగు పొందుకున్న పిమ్మట ఈవిడ ఏం చేసిందండి? దేవుని యొక్క ఆత్మను పొందుకున్నట్లుగా మనము చూస్తూ ఉన్నాం. అయితే ఇక్కడ మనము ఆలోచించినట్లయితే 12 మాసములు ఒకే చోట కూర్చొని మరి ఒకే పనిలో ఉండాలి అంటే ఎవరికైనా కష్టమా, సులభమా? చాలా కష్టమైన పని. ఈ లోకములో మనము మరి పెండ్లి కుమార్తెగా సిద్ధము చేయడానికి 3 రోజులు మరి ముందు మనం ఏం చేస్తూ ఉంటాము? పెండ్లి కుమారుడైనా పెండ్లి కుమార్తె అయినా మరి నలుగుగా మరి ఏర్పాటు చేసుకుంటూ ఉంటాం. అయితే మరి ఎస్తేరు గారికి మాత్రము ఎన్ని మాసములు ఏర్పాటు చేశారండి? 12 మాసములు. అంటే 6 మాసములు ప్లస్ 6 మాసములు 12 మాసములు. చూడండి, ఇక్కడ తన్ను తాను తగ్గించుకున్నవాడు హెచ్చింపబడను. మరి ఈ కన్యకైన ఎస్తేరు గారు తన్ను తాను తగ్గించుకొని కూర్చున్నారా లేదండి? విధేయత కలిగి, వినయము కలిగి ఈమె మొర్దెకై యొక్క మాట విని హేగే అలంకరణకు తన్ను తాను అప్పగించుకొని కూర్చున్నారు. మాట వినే వరుసలో మరి మాట వినకుండా ధిక్కరించే స్థితిలో కాకుండా మాట వినే వరుసలో మరి ఈ యొక్క ఎస్తేరు గారిని మనము చూస్తూ ఉన్నాం. అయితే మరి దానియేలు గ్రంథము 12వ అధ్యాయము 3వ వచనాన్ని ఒకసారి చూద్దాం. దానియేలు గ్రంథము 12వ అధ్యాయము 3వ వచనాన్ని చూద్దాం. బుద్ధిమంతులైతే ఆకాశ మండలములోని జ్యోతులను పోలిన వారై ప్రకాశించెదరు. చాలండి, ఈమె పేరుకు అర్థం ఏంటండి? నక్షత్రము. బుద్ధిమంతులైతే ఆకాశ మండలములోని జ్యోతులను పోలిన వారై ప్రకాశించెదరు. ఎవరు అనేకులను త్రిప్పుదురో వారు నక్షత్రము వలె నిరంతరము ప్రకాశించెదరంట. అంటే నక్షత్రము తాను ప్రకాశిస్తుంది, అందరికీ వెలుగునిస్తుంది, అందరినీ ప్రకాశింపచేస్తుంది. అలాగే ఎస్తేరు అనబడిన నక్షత్రము తాను వెలిగింది, యూదా జనాంగం అంతటిని ఏం చేసింది? వెలిగించింది. అవునా కదండి? ఎస్తేరు గారిని మనం చూసినట్లయితే మరి ఈ పోలికగా మనం చూసినట్లయితే యేసుక్రీస్తు వారి యొక్క జన్మలో కూడా మనం ఏం చూస్తామండి? నక్షత్రము చూస్తాం. అవునా కదండి? నక్షత్రము మరి ఎక్కడ ఉదయించింది? తూర్పు దిక్కున నక్షత్రము ఉదయించింది, జ్ఞానులకు దారిని చూపించింది. అవునండి, గమ్యస్థానము వరకు జ్ఞానులను చేర్చింది. అవునండి, తూర్పు దేశమున పుట్టిన నక్షత్రము మరి జ్ఞానులకు దారి చూపించింది, మరి ప్రకాశించింది, దారి చూపింది, గమ్యం చేర్చింది. మరి మనం అందుకే పాడుకుంటాం కదా, చుక్క కనుగొని జ్ఞానులెంతో మక్కువతో ప్రభుని కనుగొన్నది. ఆ చుక్క దారి చూపించబట్టే ఈ జ్ఞానులైన వారు ఎక్కడికి వెళ్ళారండి? యేసుక్రీస్తు ప్రభువారిని చూడడానికి, దర్శించడానికి, సాగిలపడడానికి వెళ్ళిన వారై ఉన్నారు. అలాగే ఎస్తేరు అనబడిన నక్షత్రము కూడా ఏమైందంటండి? జ్యోతి వలె ప్రకాశించింది. తన రాజ్యములో ఉన్న యూదులను అందరినీ కూడా ప్రకాశింపచేసింది. ఈమె వెలిగింది, ఇతరులని వెలిగించింది. మరి యూదులైన వారిని అందరినీ కూడా వెలిగించింది. మరి శత్రుశేషం అంతటి నుండి వారిని అందరినీ ఏం చేసింది? రక్షించింది. కాబట్టి మరి చూసినట్లయితే మనం ఇంకా ఆలోచన చేసినట్లయితే యేసుక్రీస్తు ప్రభు అనబడిన నక్షత్రము, వారు ఆ నక్షత్రమును చూచి అత్యానందభరితులై ఉంటుంది. మనకి వాక్యములు ఏముంటుందండి? వారు ఆ నక్షత్రమును చూచి అత్యానందభరితులై ఇంటిలోనికి వెళ్ళి తల్లి అయిన మరియను
శిశువును చూచి అని ఉంటుంది, అవునా కాదండి? మరి అప్పుడు మనం చూసినట్లయితే అసలు ఎందుకు అత్యానంద భరితులయ్యారు అంటే మన దేవదాస్ తండ్రి గారు రాశారు కదా, అక్షయమగు చుక్క ఒకటి యాకోబులో లక్షణముగ పుట్టవలయను దాత్రిపై రక్షణార్థులే సదా నిరీక్షించెడు నక్షత్రంబగు రక్షకుడుదయించే నక్షత్రంబగు రక్షకుడుదయించే. ఆయనే ఒక నక్షత్రము. ఏమని రాశారండి అయ్యగారు? యేసుక్రీస్తు ప్రభువారే నక్షత్రంబగు రక్షకుడు ఉదయించే, ఆయనే ఒక నక్షత్రము. ఇక్కడ ఎస్తేరు ఒక నక్షత్రంగా చూసాము, అక్కడ యేసుక్రీస్తు ప్రభువారిని కూడా ఒక నక్షత్రంగా మనం చూస్తూ ఉన్నాం. పగటి నేలుటకు ఆయన సూర్యుని చేసెను, రాత్రి నేలుటకు చంద్రుని నక్షత్రమును కలుగు చేసెను. అవునా కదండి? మరి చీకటిలో ఉన్న జనులు మరి గొప్ప వెలుగును చూచెదరు. ఎలాగ చూస్తారు? చీకటిలో ఏముంటాయి అనుకున్నాము? నక్షత్రము, చంద్రుడు ఉంటాయి అనుకున్నాం. అంటే ఈ నక్షత్రము ద్వారా ఏమొస్తుంది? వెలుగు వస్తుంది. అవునా కదండి? ఈ నక్షత్రము ద్వారా మనం ఏం చూస్తున్నామండి? వెలుగును చూస్తున్నాం. యేసుక్రీస్తు అనబడిన నక్షత్రము అనేక మంది పాపులైన వారికి, మరి అనేక మంది లోకములో నశించిపోవచ్చున్న వారికి వెలుగునివ్వడానికి వస్తే, ఈ నక్షత్రం ఎస్తేరు గారు అనబడిన నక్షత్రం ఎందుకు వచ్చిందండి? 127 సంస్థానాలను రక్షించుకోవడానికి, వెలిగించడానికి వచ్చిన నక్షత్రముగా మనము చూస్తూ ఉన్నాము. అయితే వస్తీ ద్వారా వెలుగు లేదు, కానీ ఎవరి ద్వారా వచ్చింది? ఎస్తేరు గారి ద్వారా చీకటి పోయి వెలుగు వచ్చింది. అవునా కదండి? మరి ఒకానొక సమయమందు హిమాలయాల్లో కాషాయి రంగు ధరించిన యేసమ్మ గారని మీ అందరికీ తెలిసే ఉంటారు. ఆవిడ ఎప్పుడూ కూడా కాషాయి రంగు వస్త్రాలు మాత్రమే ధరించేవారు. అయితే యేసమ్మ గారిని మరి ప్రభువు గారు వచ్చి, అమ్మా నీకు పరలోకం చూపిస్తాను, ఒకసారి రా అన్నారంట. అయితే యేసమ్మ గారు మరి పరలోకము చూడడానికి ప్రభువుతో వెళ్ళారు. అయితే ప్రభువుతో వెళ్ళినప్పుడు మరి యేసమ్మ గారు పరలోకం అంతా చూపించారంట. ప్రభువు వారు చూచి సంతోషించారంట. అప్పుడు మరలా ప్రభువు వారు అన్నారంట, అమ్మా నీకు పాతాళ లోకము కూడా చూపిస్తాను రా అన్నారంట. అయితే మరి ఈ కాషాయ రంగు ధరించిన యేసమ్మ గారు ప్రభువుతో వెళ్ళగా మరి అక్కడ పాతాళ లోకములో ఒక టేబుల్ ఉంది. ఆ టేబుల్ ఎదురుగా ఒక కుర్చీ ఉంది. దాని మీద దేవదాస్ తండ్రి గారు కూర్చొని ఉన్నారంట. ఆ టేబుల్ మీద ఒక బెత్తం ఉంది. అయితే వరుసగా అందరూ వస్తున్నారంట. ఆ పాతాళ లోకములో మరి అయ్యగారు వారికి బోధ చేస్తూ ఉన్నారంట. అంటే అక్కడ అందరికీ పాఠాలు నేర్పుతూ ఉన్నారంట. ఆ సమయంలో మరి ప్రభువు వారు ఎవరిని తీసుకువెళ్ళారు? యేసమ్మని తీసుకొని వెళ్ళారు పాతాళ లోకం చూపిద్దామని. అప్పుడు వెంటనే మరి పాఠము మధ్యలో దేవదాస్ తండ్రి గారు లేచి నిలవబడిపోయి, అయ్యా అయ్యా వచ్చారా, రండి రండని భయముతో వణికిపోతూ ఉన్నారంట. అయితే భయముతో వణికిపోతూ ఉన్నప్పుడు ఈ యేసమ్మ గారు అడుగుతుందంట, అయ్యా ప్రభువుని ఎప్పుడూ చూడలేదు, నేను ఎప్పుడూ మాట్లాడలేదు అన్నట్లుగా భయముతో లేచి మీరు పిలుస్తున్నారేంటయ్యా అని అడిగిందంట. మరి యేసుక్రీస్తు ప్రభు అంటే మరి దేవదాస్ తండ్రి గారికి అత్యంత ప్రేమ, ఒకరితో ఒకరు అన్యోన్యముగా ఉండేవారు. అయితే ఈవిడ అడుగుతుందంట, ఎప్పుడూ మాట్లాడుకుంటారు కదా, ఎప్పుడూ మీరు కలిసే ఉంటారు కదా అంటే, నేను ఎప్పుడూ కూడా ఎంత పెరిగినా కానీ ఆయన ముందు నేను ఒక విద్యార్థినే అన్నారంట. ఎవరు? అయ్యగారు ఏమన్నారండి? నేను ఎంత ఎదిగినా కానీ మరి ప్రభువారి ముందు నేను ఎప్పుడూ ఒక విద్యార్థినే. అందుకనే ఆయన మరి ప్రభువారి ముందు భయముతోనూ వణుకుతోనూ మరి ఉంటూ ఉన్నవారయ్యని మనం చరిత్రలో తెలుసుకున్న వారమైనాం. అయితే ఈ ఎస్తేరు గారు కూడా మరి ఎలాగూ ఉందంట, ఆమె లక్షణం ఏంటంటే మొట్టమొదటి లక్షణం ఏంటి అయ్యా అంటే, ఈవిడ ఎలా ఉందంట, ఈవిడ సంపూర్ణ విధేయత గల కన్యకగా మనము చూస్తూ ఉన్నాము. అయితే మరి అయ్యగారు రాసిన పాటలో మరి యొక్క విధేయతను గురించి చూసినట్లయితే, మరి నా రూప లావణ్యములు
నీ రూప లావణ్యముల. ఈవిడ ఈ 12 మాసములు కూడా మరి ఎవరిని సంతరించుకుంది, ఎవరిని అలంకరించుకుంది అంటే యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క రూపమును, లక్షణాలను, అలవాట్లను సమస్తమును కూడా ఈవిడేం చేసుకుందండి, రూపుదిద్దుకుంది, అలంకరించుకున్నట్లుగా మనము చూడగలము. కాబట్టి 12 మాసములు కూడా ఈవిడ యేసుక్రీస్తు ప్రభు వారు సూర్యుడు పువ్వులకెంతో సొగసైన రంగులద్దునన్నట్లుగా నీతి సూర్యుడైన యేసుక్రీస్తు ప్రభువారు ఇచ్చే రంగులను ఈవిడ అద్దుకోవడానికి 12 మాసములు కూడా వినయ విధేయతలు కలిగి ఈవిడ అలంకరించుకున్న కన్యకగా మనము చూడగలుగుతున్నాం. రెండవదిగా చూచినట్లయితే అనుభవము లేని పెండ్లి కుమార్తె ఎస్తేరు గారు. అనుభవము లేని పెండ్లి కుమార్తె ఎస్తేరు గ్రంథము 4వ అధ్యాయము 12 నుంచి 14 వరకు మనము చదివినట్లయితే రాజు వారి ఎస్తేరు యొక్క మాటలు మొర్దెకైకి తెలుపగా, మొర్దెకై ఎస్తేరుతో ఇట్లు ప్రత్యుత్తరం ఇచ్చి, రాజు నగరులో ఉన్నంత మాత్రము చేత యూదులందరికంటే నీవు తప్పించుకొందువని నీ మనస్సులో తలంచుకొనవద్దు. మరి ఈ వాక్యం అంతటిని బట్టి మనము చూస్తే ఈవిడికి పెండ్లి కుమార్తె అనుభవము ఈ లోక సంబంధమైనది లేదు, కానీ ఆత్మీయ సంబంధమైన మరి పరలోక సంబంధమైన అనుభవము మాత్రమే మరి ఎస్తేరు గారి విషయంలో మనము చూడగలము. కొలసీలు రాసిన పత్రిక 3వ అధ్యాయము 2వ వచనములో, మరి కొలసీలు రాసిన పత్రిక 3వ అధ్యాయము 2వ వచనం మనం చూసినట్లయితే అక్కడ ఏముందంటే, మీరు పైనున్న వాటి మీదనే కానీ భూ సంబంధమైన వాటి మీద, అంటే ఈ కన్యక యొక్క మరి ఎస్తేరు గారి యొక్క మనస్సు ఎక్కడుందండి, పైనున్న వాటి మీదనే ఉంది. కాబట్టి 12 మాసములో కూడా ఆవిడ విధేయత కలిగి అలంకరించుకోవడానికి కూర్చున్న వారై ఉన్నారు. మరి పైనున్న వాటినే వెతికినారు కాబట్టి ఈ భూలోక సంబంధమైన మరి పెండ్లి అనుభవం ఈవిడికి లేనట్లుగా మనము చూస్తూ ఉన్నాం. రోమీయులు రాసిన పత్రిక 8వ అధ్యాయం 5వ వచనంలో చూసినట్లయితే, శరీరానుసారులు శరీర విషయముల మీద మనస్సునుంచుతారు, ఆత్మానుసారులు ఆత్మ విషయముల మీద మనస్సునుంచుతారు. అయితే శరీరానుసారమైన మనస్సు మరణము, ఆత్మానుసారమైన మనస్సు జీవమును సమాధానమునై ఉన్నది. కాబట్టి ఈ ఎస్తేరు గారి విషయంలో మరి ఎస్తేరు గారి జీవితంలో మనము చూసినట్లయితే మరి అనుభవము లేని పెండ్లి కుమార్తె ఈ లోకానుసారమైన అనుభవం ఈవిడికి లేదు, కానీ పరలోక సంబంధమైన అనుభవము, ఆత్మీయానుసారమైన అనుభవము జీవమును సమాధానమున ఉన్నదని అట్టి అనుభవమును ఈవిడ వెదికినట్లుగా మనము చూస్తున్నాము. కాబట్టి ఇక్కడ మరి శరీరానుసారులైతే శరీర విషయముల మీద మనస్సునుంచుతారు, ఆత్మానుసారులైతే ఆత్మ విషయముల మీద మనస్సునుంచుతారు. ఈవిడ ఏ విషయముల మీద మనస్సునుంచింది? ఆత్మీయ విషయముల మీద మాత్రమే. నేను మరి ఇక్కడ వస్తున్న శ్రమలనన్నిటిని ఎదుర్కోవడానికి దీక్ష పూనుకోవాలి, ఉపవాసము పూనుకోవాలి, మరి వీరిని అందరినీ రక్షించాలి, శత్రువులను సంహరించాలి, ఇదే అనుకుంది. కానీ ఇతరుల వలె ఈవిడ అలంకరించుకోవాలి, ఇతరుల కన్యకల వలె ఈవిడ ఎంజాయ్ చేయాలని, కానీ ఇతర కన్యకల వలె నేను లోకానుసారముగా జీవించాలని ఎప్పుడూ ఈవిడ అనుకోలేదు. ఎస్తేరు గారు ఏమనుకుంది? శరీరానుసారమైన మనస్సు మరణము కాబట్టి ఆత్మానుసారమైన మనస్సును ఈవిడ ధరించుకున్న వారై ఈ లోకానుసారమైన పెండ్లి అనుభవం లేకుండా మరి ఆత్మానుసారమైన పెండ్లి అనుభవము, నేను హేగే అలంకరణకు తల వంచుకొని మొర్దెకై మాట విని అహష్వేరోషు రాజుని ఎదుర్కోవాలి అన్న అనుభవం మాత్రమే ఈవిడ తలంచుకుంటూ ఉన్నవారై ఉన్నారు. కాబట్టి మరి మనం ఆలోచన చేసినట్లయితే మరి మనము ఒక చోట కూర్చున్నప్పుడు పరిశుద్ధాత్మను పొందుకొని ఉన్నప్పుడు మరి ఇప్పుడు ఏ టెక్నాలజీలో మనం ఉన్నాం కదండి. ఇప్పటి వరకు రాత్రి అమ్మగారు చక్కగా వివరించారు. AI కాదు GI కావాలి. ఏం కావాలండి?
గాడ్స్ ఇమేజ్ కావాలి, ఏఐని డామినేట్ చేయాలని. అసలైతే నేను అనుకుంటూ ఉంటాను, ఏఐ అనేది ఇప్పుడు ఒక ఫోటో పెడితే జెమినీ ఫొటోస్ అని వచ్చింది అంటే, నేను ఇక్కడ ఉన్నాను, నా ఫోటో తీసుకెళ్ళి బాబు రైల్వే స్టేషన్లో పెట్టొచ్చు ఏంటి, నా ఫోటో తీసుకెళ్ళి బస్ స్టాప్లో పెట్టొచ్చు, నా ఫోటో తీసుకెళ్ళి ఎక్కడైనా ఎడిట్ చేసుకోవచ్చు. అవునండి, అంటే టెక్నాలజీ. కానీ అబ్రహాము గారితో అంటారు దేవుడు, నీవు లేచి నీ బంధువుల ఇంటి నుండి నీ ఇంటి నుండి లేచి నేను చూపించే దేశమునకు వెళ్ళు, నేను నిన్ను గొప్ప జనముగా చేసి నేను నిన్ను ఆశీర్వదించేదని అన్నారు కదండి. ఆశీర్వాదం ఎలాగంటే, ఇసుక రేణువుల కంటే నీ సంతానమును ఏం చేస్తానన్నారు, విస్తరింప చేస్తానన్న తండ్రి. అప్పుడున్న టెక్నాలజీ అంటే ఆ టెక్నాలజీ గొప్పదా, ఈ టెక్నాలజీ గొప్పదా? ఏ టెక్నాలజీ గొప్పదండి? అక్కడ స్వర టెక్నాలజీ, అది స్వరము ద్వారా ఏం చేశారండి, ప్రత్యక్షత జరిగిపోయింది, పరోక్షముగా జరిగిపోయింది, ప్రత్యక్షముగా కూడా అక్కడ జరిగిపోయింది. ఇప్పుడైతే మనము అడిగితేనే కానీ ఏంటి, మనం అడగకుండానే ప్రభువారు అక్కడ తెలియపరిచారు. అవునా కదండి? ఇప్పుడు మనము మొబైల్ ఆన్ చేసి అడిగితేనే, అమ్మాయి నేను జీన్ ప్యాంట్ వేసుకున్నాను చీర కట్టు అంటే కడుతున్నారు. అవునా కదండి? మొబైల్ అడిగితేనే ఏంటి. కానీ దేవుడు అడగకుండానే అబ్రహాము గారిని నీవు లేచి నువ్వు వెళ్ళు, నేను నిన్ను ఆశీర్వదిస్తానని అంటే, బైబిల్ గ్రంథంలో ఏముందంటే జరిగేవి, జరగబోయేవి, జరుగుతున్నవన్నీ కూడా బైబిల్ గ్రంథమందు ఇమిడి ఉన్నవి. అవునా? కాబట్టి మరి ఏఐ టెక్నాలజీలో మనం ఏమి వాడాలి అంటే, బైబిల్ను వాడితే చాలు. ఏం వాడాలండి? బైబిల్లో మనకి ఇప్పుడు జరుగుతున్నవి, రేపు జరిగేవి, ఎల్లుండి జరగబోయేవి, నిన్న జరిగిపోయినవి కూడా ఏమున్నాయి మరి కథల రూపములో, మరి అనేక రూపాలలో మనకి మరి ఎప్పుడో గ్రంథముని రాసిన వారై ఉన్నారు. మనము ఓపిక చేసుకొని ఏం చేయాలి, గ్రంథాన్ని చదివితే ఎన్ని టెక్నాలజీలు వచ్చినా కానీ, కరోనా వచ్చింది వెళ్ళిపోయింది, వైరస్ ఫీవర్లు వచ్చినాయి వెళ్ళిపోయినాయి, యెహోవా యందు భయభక్తులు గలవారి చుట్టూ ఆయన దూతలు వస్తాయి వెళ్ళిపోతాయి, ఆయన మనలో ఉంటే. అవునా కదండి? కాబట్టి దేవుని గ్రంథము మనతో ఉంటే ఎన్ని టెక్నాలజీలు వచ్చినా ఇటు నుండి అటు మనల్ని ఏం చేయలేరండి, ఎవ్వరూ కదల్చలేరు. మరి అపవాదికి మరి అధికారం ఇచ్చారు యోబు గారి మీద. యోబు గారు మరి సాత్వికుడు, మరి యోబు గారు దేవుని యందు భయభక్తులు కలిగిన వాడు. యోబు గారు అన్ని విషయాల్లో దేవుని మాట విన్నవాడు కాబట్టి ఏమైనా చేయగలిగింది అపవాది? ఏమీ చేయలేకపోయింది. అలాగే మరి మన విషయంలో కూడా ఎన్ని టెక్నాలజీలు వచ్చినా కానీ, ఏమి వచ్చినా కానీ మనల్ని కదల్చకుండా ఉండాలి అంటే మనం ఏం చేయాలండి, బైబిల్ నిత్యము చదవాలి. ఎన్ని టెక్నాలజీలు వచ్చినా కానీ అవే వస్తాయి, అవే వెళ్ళిపోతాయి. కానీ మనల్ని కానీ, మన యజమానులను కానీ, మన యొక్క కుమారులను కానీ ఏమాత్రము వాటికి అధికారం అనేది ఉండదు. అయితే మరి అయ్యగారి అనుభవంలో నుండి ఒక అనుభవాన్ని మీతో పంచుకుంటూ ఉంటాను. ఒకసారి మరి సీతాఫలాలు అమ్మబడే వ్యక్తి మరి అయ్యగారి ఉంటున్న ఇంటి దగ్గరగా వచ్చి సీతాఫలాలు అని పిలిచారంట అమ్మే వ్యక్తి. అయితే ఆ అయ్యగారు తన దగ్గర ఉన్న వ్యక్తితో, మరి అబ్బాయి బయట సీతాఫలాలు అమ్మే వ్యక్తి వచ్చాడు, అతని యొద్దకు నీవు వెళ్ళి నా కొరకు ఒక పెద్ద సీతాఫల పండు తీసుకొని వాటి కన్నులను నీవు ఒలిచి ప్లేట్లో పెట్టుకొని తీసుకొనిరా అన్నారు అయ్యగారు. ఎక్కడ కూర్చొని? గదిలో కూర్చొని, ఇంట్లో కూర్చొని. అయితే మరి అక్కడ ఉన్న అక్కడ పనిచేసే ఆయన మరి వెళ్ళి బయటికి వెళ్ళి మరి సీతాఫలాల వ్యక్తిని ఆపి అందులో శ్రేష్టమైన పెద్దదైన మరి సీతాఫల పండుని తీసుకొని మరి చక్కగా దాని కన్నులు విప్పుతూ అనుకున్నాడంట, అబ్బా ఇంత పెద్ద సీతాఫల పండుని నేను ఎప్పుడూ చూడలేదు, నాకు ఈరోజు ఆహారం లేదు, ఈ పండుగన నేను తిన్నట్లయితే నా కడుపు నిండిపోయిద్ది అనుకొని ఆ కన్నులు చక్కగా ముచ్చటగా ఉన్న సీతాఫలాన్ని వలుస్తూ మరి దాన్ని ప్లేట్లో పెట్టుకొని తీసుకొని వెళ్ళి అయ్యగారి దగ్గరికి వెళ్ళారంట. అయ్యగారండి ఫలము తీసుకొని వచ్చాను, పండు తీసుకొని వచ్చాను, ఇదిగోండి అంటే, అబ్బాయి ఎంగిలి పండు నాకు వద్దు అన్నారంట అయ్యగారు. ఎంగిలి పండు నాకు వద్దు అయ్యా, నేను దీనిని తినలేదయ్యా,
మీరు ఒలుచుకొని రమ్మన్నారు, నేను ఒలుచుకొని వచ్చానంటే. అబ్బాయి, నీ మనసులో నీవే ఏమనుకున్నావు? ఈ పండు నేను తింటే నా కడుపు నిండిపోద్ది అనుకున్నావు కదా. అంటే అప్పుడే నీవు నీ మనసులో ఆ పండుని తినివేసావబ్బాయి అన్నారంట. మనము ఏ మిషన్లో ఉన్నామండి? బైబిల్ మిషన్ అంటేనే మర్మాల మిషన్, మరమరాల మిషన్ కాదంటే ఇది. ఏ మిషన్ అండి? దేవునికి మహిమ కలుగును గాక, దేవునికి మహిమ కలుగును గాక. మరణాత మరణాత. బైబిల్ మిషన్ అంటే మర్మాలు ఎక్కడ నుండి వచ్చినాయి అంటే, మరి స్థాపించిన తండ్రి గారు మరి ఎంత గొప్ప వ్యక్తో కదండి. ఆ యొక్క అనుభవాలను మనము పాఠాలుగా నేర్చుకుంటే మన జీవితము సరిపోదు. ఇట్టి అనుభవము మరి మనము నేర్చుకున్నట్లయితే ఈ టెక్నాలజీలు మనల్ని ఏం చేస్తాయి? ఈ టెక్నాలజీలు మనల్ని ఏమన్నా చేయగలవా? అన్నిటి నుండి రక్షించేవై ఉన్నవి. కాబట్టి మరి పెద్దలైన వారు, మన పూర్వీకులు మరి ఇటువంటి అనుభవాలను, మరి ఇటువంటి పాద సన్నిధులను, దేవుని యొక్క ప్రత్యక్షతలను, దేవుని యొక్క ఆత్మ కుమ్మరింపులను పొందుకున్నారు. కాబట్టి ఈ రోజున మనం ఇటువంటి సేవను మరి చేయగలుగుతూ ఉన్నాం. ఎన్నో శ్రమలను వారు ఎదుర్కొన్నారు, ఎన్నో కష్టాలను వారు భరించారు. ఇప్పుడు మనకి సుఖకరమైన జీవితాన్ని వారు మనకు అనుగ్రహించారు. కాబట్టి మనం ఆ సుఖములోనే మరి ఏం చేయాలయ్యా అంటే, దేవుని మరి ఎక్కువగా స్తుతించేవారిగా ఉండడానికే మరి గుంటూరు కాకాని తోటలో స్త్రీల సంబరమాలు జరిగినాయి. మరలా అనేక బైబిల్ మిషన్ ప్రాంతములలో స్త్రీల సంబరమాలు జరుగుతున్నాయి. ఎందుకయ్యా అంటే, లోకమనే అపవాది చిక్కులలో ఎవ్వరూ కూడా నశించిపోకూడదు, ప్రతి ఒక్కరూ కూడా రక్షించబడాలన్న ఉద్దేశంతో ఇటువంటివి జరుగుతున్నాయి. కాబట్టి ఎస్తేరు గారి యొక్క రెండవ లక్షణం ఏంటండి? అనుభవము లేని పెండ్లి కుమార్తెగా. అంటే ఈ లోక సంబంధమైన అనుభవం అయితే లేదు, కానీ ఈవిడికి ఏ అనుభవం ఉందండి? పరలోక సంబంధమైన, ఆత్మ సంబంధమైన అనుభవాన్ని మరి మనము చూడగలము. మూడవదిగా చూచినట్లయితే దుఃఖితురాలై ఉపవాసము చేసిన కన్యకగా మనము చూస్తూ ఉన్నాం. ఎస్తేరు గ్రంథము 4వ అధ్యాయము 16-17 వచనాలలో మనము చూచినట్లయితే, నీవు పోయి షూషనునందు కనబడిన యూదులనందరినీ సమాజ మందిరమునకు సమకూర్చి నా నిమిత్తము ఉపవాసముండి 3 దినములు అన్నపానములు చేయకుండి, నేను నా పనికెత్తులను కూడా ఉపవాసముందుము. అంటే ఇక్కడ ఈవిడ ఏమని సెలవిస్తున్నారు ఎస్తేరు గారు మొర్దెకై గారితో? నేను 3 రోజులు 3 దినములు అన్నపానములు మానివేసి నేనును నా పనికత్తులను ఏం చేస్తామంటండి? ఉపవాసము చేస్తాము అని దుఃఖితురాలై ఉపవాసం ఉన్నట్లుగా మనము ఇక్కడ చూస్తూ ఉన్నాం. ఇక్కడ మరి ఈవిడ ఎందుకు ఉపవాసము చేయవలసి వచ్చింది అంటే, ఎందుకు చేయవలసి వచ్చింది? తన నిమిత్తము చేసుకుందండి? తన నిమిత్తము కాదు, తన జనాంగము నిమిత్తము తాను విన్న దుర్వార్తను బట్టి హామాను మొర్దెకైని చంపివేస్తున్నాడు, ఉరి తీయాలనుకుంటున్నాడు, యూదులనందరినీ సంహరించాలనుకుంటున్నాడు. మరి ఇంత దుర్వార్త నేను విన్నాను కాబట్టి చూడండి, కన్నికలైన వారు మరి పెండ్లి చేసుకోబోయే కన్నిక దేని మీద ఆశ ఉంటుంది? నేను వరుని యొద్దకు వెళ్ళాలి, వరుని చూడాలి అనే ఆశ కలిగి ఉంటుంది. ఈమైతే నా వరునికి వచ్చిన ఆపద అంటే ఆయన రాజ్యంలోనికి వచ్చిన మరి ఆపదను తొలగించాలి, దేవుని యొద్ద ప్రాధేయపడాలి, దేవుణ్ణి బ్రతిమలాడుకోవాలని 3 దినములు ఈమెతో కూడా ఆమె చెలికత్తులను కలిసి అన్నపానములను మానివేసి ఉపవాసం ఉంటున్నట్లుగా మనము చూస్తున్నాం. అంటే స్త్రీలైన వారికి మరి చాలా బాధ్యతలను మనము ఉండవలసిన వారమని ఈ యొక్క వాక్యమును బట్టి మనము నేర్చుకుంటున్న వారమై ఉన్నాం. అవునండి. మరి మన కుటుంబంలో వచ్చిన ఆపదను బట్టి, మన సంఘములో వస్తున్న ఆపదను బట్టి మనం ఏం చేయాలని నేర్చుకోవాలి? ఉపవాస దినములను ఏర్పాటు చేసుకోవాలని నేర్చుకున్న వారమై ఉన్నాం. అయితే మరి సుందరమ్మ గారిని ఎలీషా అయ్యగారి యొక్క భార్య గారు సుందరమ్మ గారు, ఈవిడ సన్నిధి స్త్రీ.
అయితే ఈ సుందరమ్మ గారు ఎలీషాయి గారు మరి మిషన్ పని మీద, బైబిల్ మిషన్ పని మీద మరి బిజీగా ఉన్నప్పుడు, ఆయన పనిలో నిమగ్నమై ఉన్నప్పుడు ఈ సుందరమ్మ గారంట మరి కుటుంబ బాధ్యతని, సంఘ బాధ్యతని స్వీకరించేవారు. అయితే ఈ సుందరమ్మ గారు చాలా మరి కరువును, చాలా కష్టములను మరి వీరు అనుభవించినట్లుగా చూస్తూ ఉన్నాం. అయితే ఈ సుందరమ్మ గారు మరి ఈవిడ ప్రభుత్వ ఉద్యోగి, అంటే టీచర్ గారు అనమాట. అయితే ఈవిడ ఒక మారు వీరి కుటుంబానికి 5 యాజకులు వస్తూ ఉన్నారని వీరికి మాట తెలిసింది. ఉదయకాలం అయితే వీరింటికి మరి వీరు సుందరమ్మ గారు, ఎలీషా గారంటే వీరు దైవ సేవకులు కదా, వీరింటికి తెల్లవారితే 5 సేవకులు ఇంటికి వస్తున్నారు అని వీరికి వార్త వచ్చింది. అయితే రాత్రికాలమందు వీరు అన్నం తిన్న తర్వాత మరి వీరు కుటుంబంలో మరి బియ్యం చూసుకున్నట్లయితే గుప్పుడు బియ్యం మాత్రమే ఉన్నాయంట. ఎన్ని ఉన్నాయండి? గుప్పుడు బియ్యం మాత్రమే ఉన్నాయి. ఎంతమందికి వండాలి? తెల్లవారితే 5 వండాలి. ఈ గుప్పుడు బియ్యం 5 సరిపెట్టాలంటే సాధ్యమా? సాధ్యము కాదు. అయితే ఈవిడ చాలా ప్రార్థనా స్థితిలో ఉండి చాలా దుఃఖము కలిగి, అయ్యా ఉదయకాలం వచ్చేవారు మీ సేవకులైన వారు 5 వస్తున్నారు మా ఇంటికి, మరి మీరే కార్యము చేయండి అని మరి ఆ చిన్న డబ్బాల్లో మనము పెట్టుకుంటూ ఉంటాం కదండి బియ్యము. ఆ బియ్యమును గుప్పిడితో తీసుకొని ఆ పెద్ద డ్రమ్ము తీసి ఆ డ్రమ్ములో ఈ గుప్పిడితో వచ్చిన బియ్యాన్ని ఇలా వెదజల్లారంట, అందులో వేసేసారంట. అది ఒక్కొక్క గింజగా మరి ఆ డ్రమ్ అంతా స్ప్రెడ్ అయితే ఆ డ్రమ్ముకి మూత పెట్టేసి వెళ్ళి ప్రార్థన చేసుకొని, కన్నీరుతో ప్రార్థన చేసుకొని పడుకుంటూ ఉన్నారంట. అయితే ఉన్న సమయంలో మరి తెల్లవారింది. అన్ని వసతులకు రానిచ్చిన పిమ్మట ఈ అయ్యగాళ్ళని మరి వంట చేయడానికి ఈవిడ వంటగదిలోనికి వచ్చారు. అయితే ఈ వంటగదిలోనికి వచ్చిన వెంటనే వంట చేయాలంటే ఏం కావాలి? మొట్టమొదటిగా బియ్యం కావాలి అన్నం వండాలంటే. అయితే ఈ స్త్రీ రాత్రి ఎన్నేసింది? గుప్పుడు బియ్యము. మరి బాధతో, అయ్యా మరి ఇవే ఉన్నాయి, 5 నీ సేవకులకు వండాలి అని ఇలా వేసేసి మరి వెళ్ళి పడుకుంది ప్రార్థన చేసుకొని. తెల్లవారుజాము వచ్చి చూసిన వెంటనే ఈవిడ ఎలాగైతే బియ్యాన్ని ఇలాగ వదిలివేసిందో, అక్కడ వదిలివేసిన ఒక్కొక్క గింజ దగ్గర ఆమె గుప్పిడిలో ఎన్ని బియ్యం ఉన్నాయో ఒక్కొక్క గింజ దగ్గర అంత బియ్యం ఉందంట. అంత పోగు చేస్తే వీరు వచ్చిన వారికి 5 తినగా, వీరి కుటుంబము తినగా ఇంకా చాలా సమృద్ధైన ఆహారము మిగిలిపోయిందంట. దేవునికి స్తోత్రము. మరణాత. మరి ఎంత సమృద్ధి అండి అంటే దుఃఖము. మరి దేవదాసాయి గారు అన్నారు, కర్ర దెబ్బ కన్నా మరి కత్తి దెబ్బ కన్నా కన్నీటి దెబ్బ గొప్పది అన్నారంట అయ్యగారు. ఏంటండి? కర్ర దెబ్బ కన్నా కర్ర దెబ్బ కన్నా కత్తి దెబ్బ కన్నా కన్నీటి దెబ్బ గొప్పది. ఈవిడ ఏం వాడింది? కన్నీటి ప్రార్థన వాడింది. ఈ స్త్రీ మరి సుందరమ్మ గారు కన్నీటి ప్రార్థన చేసుకోబట్టి వచ్చిన 5 యాజకులకి మరి భోజనము పెట్టింది, తన కుటుంబము తింది. అయినా కానీ 5 రొట్టెలు 2 చేపలు లాగా దేవుడు వాటిని ఆశీర్వదించి ఇంకా మిగిల్చారు. మరి ఎస్తేరు గారిని కూడా చూసినట్లయితే ఎస్తేరు గారు కూడా ఏమైంది? దుఃఖితురాలై ఉపవాసము చేసిన కన్యకగా మనము చూస్తూ ఉన్నాం. అయ్యగారు రాసిన పాటల్లో 72వ పాట చూడండి. మనోవిచారము కూడదు నీకు అనే కీర్తనలో, మనోవిచారము కూడదనికి అనే కీర్తనలో, నీ కష్టములు నీ కోరికలు నాకెరికే అవి ఉండవుగా. ఇప్పుడు సుందరమ్మ గారి కష్టము కోరిక ఎవరు తీర్చారు? దేవుడే తీర్చారు. మరి ఇప్పుడు ఎస్తేరు గారి కష్టమును ఉపవాసమును కన్నీరుని ఎవరు తీర్చారు? దేవుడే తీర్చిన వారైనారు. ఇక్కడ అంటున్నారు, నీకు అవసరమైనవి కావలసిన నిఖిల వస్తువులకు ఆజ్ఞాపింతును. మరి ఈవిడ ఏమి కావాలని కోరుకుంది? ఉపవాసము చేసిన మరి ఎస్తేరు గారు ఏమి కావాలని కోరుకుందండి? రాజు సన్నిధిలోనికి వచ్చి ఏమి కావాలని కోరుకుంది?
సమాధానము కావాలి, మా యూదులందరూ రక్షించబడాలి అని కోరుకుంది కదండి. మరి నీ కష్టములు, నీ కోరికలు నీ తండ్రి యొద్దకు చేరుతున్నాయి అన్న విశ్వాసముతో ప్రార్థించారు. ప్రార్థించినట్లుగానే ఎస్తేరు గారు పొందుకున్నట్లుగా మనము చూస్తూ ఉన్నాం. 4వదిగా చూసినట్లయితే విజ్ఞాపన ప్రార్థన చేసిన కన్యక. 4వది ఏంటండి? మొదటిగా చూసినట్లయితే మొదటిది ఏంటండి? వినయ విధేయత, సంపూర్ణ వినయ విధేయత కలిగిన కన్యక ఎస్తేరు. 2వదిగా చూసినట్లయితే అనుభవము లేని పెండ్లి కుమార్తె ఎస్తేరు. 3వదిగా చూసినట్లయితే దుఃఖితురాలై ఉపవాసము చేసిన కన్యక ఎస్తేరు గారు. 4వదిగా చూసినట్లయితే విజ్ఞాపన ప్రార్థన చేసిన కన్యక ఎస్తేరు గారు. ఎస్తేరు గ్రంథము 5వ అధ్యాయము 6వ వచనం నుండి 8వ వచనం వరకు చదువుకున్నట్లయితే ఇక్కడ ఎస్తేరు గారు ప్రార్థన చేస్తున్నారు. ఏమని? రాజు రాజు ద్రాక్షారసపు విందు కూర్చున్నప్పుడు ఎస్తేరును చూచి, నీ కోరిక ఏమిటి? అది నీకు అనుగ్రహింపబడును. నీ మనవి ఏమిటి? అది రాజ్యములో సగము మట్టుకైనా చెప్పగా ఎస్తేరు ఇలాగు ప్రత్యుత్తరం ఇచ్చెను, రాజువైన తమ దృష్టికి నా ఎడల దయ కలిగి నా మనవి చొప్పునను నా కోరిక చొప్పునను జరిగించుట రాజువైన తమకు అనుకూలమైతే రాజువైన తామును హామానును నేను చేయింపబోవు విందుకు రావలెను. చూడండి, ఇక్కడ మరి ఎస్తేరు గారు విజ్ఞాపన ప్రార్థన చేసిన కన్యకగా మనము చూస్తూ ఉంటున్నాం. మరి రాజు దగ్గరికి వెళ్ళి ఎస్తేరు మరి రాజు సముఖమందు కనబడినప్పుడు రాజుగారు అడుగుతున్నారు, నీ మనవి ఏమిటి? నీకేమి కావాలి? నా రాజ్యములో సగము మట్టుకు నీకు ఇస్తాను అంటే, రాజ్యములో సగము మట్టుకు నాకు వద్దు, మొత్తము కావాలి అందివిడ. అవునా కదండి? సగము మంది అయితే శత్రువులను సంహరిస్తే సరిపోద్దా? అంతా రాజ్యమంతటిలో ఉన్న శత్రువులను ఏం చేయాలి? హతమార్చి యూదులను అందరినీ రక్షించుకోవాలి అని చెప్పి మరి సగము మట్టుకైతే కాదు, కానీ ఏం చేయాలి? ఈవిడ దురాశిత అడగలేదు అక్కడ. రాజ్యం వద్దు బాబు, వద్దు రాజా, నాకు ఏమి కావాలంటే మీరును హామానును నేను ఇచ్చే విందులోనికి రండి, విందుని స్వీకరించండి అని కోరుకుంటూ ఉన్నట్లుగా మనము చూస్తూ ఉన్నాం. అంటే ఇక్కడ ఈవిడ ప్రార్థన చేస్తుంది, ఆర్డర్ వేయలేదు. ఎస్తేరు గారు రాజుకి ఏం చేస్తుంది? విజ్ఞాపన చేస్తుంది. అవునా కదండి? మరి మన దేవదాస్ తండ్రి గారు రాశారు, ప్రసవ వేదన ప్రార్థన చేయు వాలిమ్మో తండ్రి, నిసుపైన విజ్ఞాపన ప్రార్థన నేర్పు ప్రసాదించుము తండ్రి. అంటే విజ్ఞాపన ప్రార్థన మాకు నేర్పండి తండ్రి అని మనము మోకరించి అడిగితే మరి తండ్రి మనకు విజ్ఞాపన ప్రార్థన నేర్పించేవారై ఉన్నారు. చూడండి, విలాప గ్రంథములు 2వ అధ్యాయము 18వ వచనం మనం చూసినట్లయితే అక్కడ అంటారు, నదీ ప్రవాహము వలె దివారాత్రము కన్నీరు పారనిము. ఎలా విజ్ఞాపన చేయాలంటండి? ఎస్తేరు ఎలా విజ్ఞాపన చేసింది? తన కన్నీరు గోనె పట్టా కట్టుకొని, అవును కదండి? మరి రాణి ఎవరైనా తన్ను తాను తగ్గించుకొని గోనె పట్టా కట్టుకొని మరి బూడిదలో కూర్చొని చేస్తారా? కానీ ఈమె మాత్రము తన్ను తాను తగ్గించుకొని మరి విజ్ఞాపన ప్రార్థన చేసిన కన్యకగా, విజ్ఞాపన ప్రార్థన చేసిన స్త్రీగా మనము చూస్తూ ఉన్నవారమై ఉన్నాం. మనం ఎలా చేయాలి అంటే, మరి ఇక్కడ కూర్చున్న వధువు సంఘమైన మనము కూడా మన కన్నీటిని రాత్రి జాములో నదీ ప్రవాహము వలె కారణిమ్మాలి. అదే విలాప గ్రంథముల్లో మరి అంటాడు, నీవు లేచి రేయి మొదటి జామున మొరపెట్టుము, నీళ్లు కుమ్మరించినట్లు ప్రభువు సన్నిధిని నీ హృదయమును కుమ్మరించుము అంటున్నారు. అంటే ఇక్కడ మరి విజ్ఞాపన ప్రార్థన ద్వారా, అంటే మన గురించి మనము చేసుకునేది ప్రార్థన అంటారు. అవునండి, మన గురించి మనం చేసుకునే దాన్ని ప్రార్థన అంటారు. మనతో పాటు అందరి కోసం చేసే దానిని విజ్ఞాపన ప్రార్థన అంటారు. ఏమంటారు? మన కోసము చేసుకునే దానిని
ప్రార్థన అంటారు. మనతో పాటు ఇతరుల కోసము కూడా చేసుకునేదాన్ని విజ్ఞాపన అంటారు. మీ అందరికీ తెలుసు, మరి బైబిల్ మిషన్ వ్యవస్థాపకులైన దేవదాస్ తండ్రి గారు మరి అందరి కోసము మరి గ్లోబును పట్టుకొని, చిత్రపటమును పట్టుకొని ఏం చేశారండి? ప్రార్థన చేశారు. అవునండి, సర్వ ప్రపంచమంతటి కోసము ప్రార్థన చేశారు. అంత మాత్రమే కాదు, అపవాది సాతాను కూడా మారాలి అని ప్రార్థన చేసిన ఏకైక దైవజనులు మన దేవదాసు తండ్రి గారు. దేవునికి స్తోత్రం. మరణాత మరణాత. మరి అట్టి దైవజనుల అనుభవంలో ఉన్న మనము కూడా ఏం చేయాలి? ఒక ఎస్తేరు గారి వలె విజ్ఞాపన ప్రార్థనను మనము నేర్చుకోవాలి. ఎందుకోసం నేర్చుకోవాలి? ఎందుకోసం నేర్చుకోవాలండి? మన కుటుంబ క్షేమము కోసము, మన సంఘ క్షేమము కోసము, మన గ్రామ క్షేమము కోసము, మన యొక్క మిషన్ క్షేమము కోసము మనం నిరంతరం ఏమి చేయాలి? విజ్ఞాపన ప్రార్థన. ఒక ఎస్తేరు ఎలాగో విజ్ఞాపన ప్రార్థన చేసి మరి గోనుపట్ట కట్టుకొని దుఃఖాక్రాంతురాలే 3 దినములు ఉపవాసము చేసి తాను మాత్రమే కాదు కానీ తనతో ఉన్న చెలికత్తులతో కూడా ఈమె ఏం చేసింది? ఉపవాసమును ప్రకటించినట్లుగా మనము చూస్తూ ఉన్నాం. మరి మన యొక్క నిజ జీవితాల్లో మనము చూసినట్లయితే మరి మనము మొరపెట్టే వారిని మొరపెట్టనివ్వం కదండి. మనం ఇందాక మనం అనుకున్నాం కదా, మరి ఏమనుకున్నాము? ఇండియా గురించి అనుకున్నాం. అయితే మరి లోకంలో అంటండి, ఒక లారీలో చాలా రకాలైన పీతలు తీసుకొని వెళ్తున్నారంట, లోడింగ్. అంటే ఒక ప్రాంతం నుంచి బాగా విరివిగా దొరికే వాటిని దొరకని ప్రదేశాలకి ఏం తీసుకెళ్తారు? ఎక్స్పోర్ట్ చేస్తారు. అవునా కదండి? అలాగే మరి ఒక చోట నుండి పీతలు బాగా ప్రసిద్ధైన చోట నుండి అనేక రకాల దేశాల వారి పీతలు అక్కడ దొరుకుతాయి అంట. అనేక దేశాల పీతలు. మరి అన్ని దేశాల వారి పీతలను మరి లారీలో ఒక పెద్ద డ్రమ్ములో వేసుకొని వెళ్తూ ఉన్నారంట. అయితే మరి పీతలు కుదురుగా ఉంటాయా? నీటి నడుస్తూ ఉంటాయి కదండి, అవి బ్రతికే ఉంటాయి కదా ఎప్పుడు. అయితే అవి పైకి నడుచుకుంటూ వచ్చి బయటకు వచ్చేస్తున్నాయి అంట. అన్ని దేశాల వారి పీతలు తమ దేశం పీతలకి హెల్ప్ చేస్తూ వాటిని మరలా డ్రమ్ములోకి రావటానికి హెల్ప్ చేస్తూ ఉన్నాయంట. అలాగే తర్వాత తరుణంలో ఇండియా పీతలు బయటకు వచ్చినాయి అంట. ఇండియా పీతలు బయటకు వస్తే ఆ పీత పైకి ఎక్కుతూ ఉంటే మరి ఇండియా పీత ఏం చేస్తుంది అంటే దాన్ని కిందకి నెట్టేస్తుందంట. అన్ని దేశాల పీతలేమో సహాయం చేసినవి, ఇండియా పీత మాత్రం ఏం చేస్తుందంటండి? కిందకి నెట్టేస్తుందంటే నేను బాగుండాలి, నా కుటుంబం బాగుండాలి, నేను నాది అన్న సెల్ఫిష్నెస్ ఎక్కడుంది? మన దగ్గర ఉంది. ఇవన్నీ పోవాలి, అందరూ సమానము. అంటే దేవదాసయ్య గారు ఏమన్నారు? ఏ మతమును కానీ ఏ వ్యక్తిని కానీ దూషింపరాదు, ద్వేషింపరాదు, తెలియని విషయములను దేవుని అడిగి తెలుసుకోవాలి. కాబట్టి మనం ఏం చేయాలంటే సాధ్యమైతే సహాయము చేయాలి, కానీ ఏం చేయకూడదండి? ఏం చేయకూడదు? వెరీ గుడ్. కిందకి లాకకూడదు. అంటే మనము చేయవలసిన సహాయము మనకి ఏమన్నా వస్తే, ఎవరన్నా శ్రమలో ఉన్నా, ఎవరన్నా ఆపదలో ఉన్నా, కష్టములో ఉన్నా మనకి చేతనైన సమాధానం ఏంటి? దేవుని సన్నిధిలో విజ్ఞాపన చేయి, దేవుడు ఖచ్చితముగా కార్యమును నెరవేరుస్తారు అని మనము ఇతర స్త్రీలైన వారికి తెలియపరిచే స్త్రీగా మనము ఉండాలని ప్రభువు పేరట మీ అందరికీ తెలియపరుస్తూ ఉన్నాం. మరి మనము చూసినట్లయితే ఇప్పుడు వరకు ఎన్నో లక్షణం విన్నామమ్మా. 4వ లక్షణం ఏంటి? విజ్ఞాపన ప్రార్థన చేసిన కన్యక మరి ఎస్తేరుగా మనము చూస్తూ ఉన్నాం. 5వదిగా మనము చూసినట్లయితే త్యాగము కలిగిన కన్యక ఎస్తేరు. ఏంటండి? త్యాగము కలిగిన కన్యక ఎస్తేరుగా మనము చూస్తూ ఉన్నాం. ఎస్తేరు గ్రంథము 5వ అధ్యాయము 1 నుండి 3 వచనాలు మనం చూసినట్లయితే, ఎస్తేరు గ్రంథము 5వ అధ్యాయము 1 నుండి 3 వచనాలు మనం చూసినట్లయితే, 3వ దినమందు సరే అమ్మా, మరి నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. చూడండి ఇక్కడ మనం వాక్యములో కూడా చూసినట్లయితే మరణమును ఎదుర్కోవడానికి కూడా
తీర్మానము చేసుకొనగలిగిన కన్యకగా మనం ఎస్తేరు గారిని చూస్తూ ఉన్నాం. అంటే మరణమైనా కానీ రాజు సన్నిధికి ప్రయాసమైన తెగింపు కలిగి వెళ్ళిందనమాట. రాజు సన్నిధికి ఎలాగెళ్ళిందండి? తెగింపు కలిగి. మరి ఇక్కడ వెళ్ళినట్లుగా మనం చూస్తున్నాం. శ్రమలు వచ్చినా, భయంకరమైన శోధనలు వచ్చినా కానీ తన ప్రాణాలు సహితము లెక్క చేయకుండా రాజు యొద్దకు వెళ్ళి ఈమె ఏం చేస్తుంది? రాజదండము పట్టుకొని అడుగుతూ ఉంది, త్యాగము చేసింది. రాజు ఎదుట నిలవబడడానికి అందరు కన్యకలు భయపడుతూ ఉంటే ఈమె మాత్రం ఏం చేసిందండి? త్యాగము చేసింది. అలాగే వరుడైన యేసుక్రీస్తు ప్రభువారు వచ్చినప్పుడు మనం కూడా ఏం చేయాలి? వరుణ్ణి ఎదుర్కోవడానికి ఎస్తేరు గారు ఎలాగో ధైర్యముతో రాజుని ఎదుర్కొందో, అలాగే వరుడైన యేసుక్రీస్తు ప్రభువారు వచ్చినప్పుడు వధువు సంఘముగా ఏర్పడుచున్న మనము కూడా ధైర్యముతో ఆయనని ఎదుర్కోవాలంటే మనకు కూడా ఎస్తేరు గారికి ఉన్న మంచి లక్షణములను అలంకరించుకోవాలి. మనము కూడా ఎస్తేరు గారు సంపాదించుకున్నట్లుగా వినయ విధేయతలను సంపాదించుకోవాలి. ఈ లోక జ్ఞానము కాదు కానీ ఈ లోక అనుభవం సంపాదించుకోలేదు. మూడవదిగా చూసినట్లయితే దుఃఖాక్రాంతురాలై ఉపవాసము చేసింది. మరియు నాలుగవదిగా చూసినట్లయితే విజ్ఞాపన చేసింది. ఐదవదిగా చూసినట్లయితే తన ప్రాణమును కూడా ఈవిడేం చేసింది? త్యాగము చేసుకుని నా కన్నికగా మనము ఇక్కడ చూస్తూ ఉన్నాం ఎస్తేరు గారి విషయంలో. మరి ఇక్కడ మనము చూసినట్లయితే అండి, ఎస్తేరు గారు త్యాగము చేయలేదనుకోండి, అక్కడ రాజుతో మాట్లాడడానికి సాహసం చేయలేదనుకోండి, అప్పుడు ఏమయ్యేవారండి? అందరూ కూడా నశించిపోయేవారు. అవునా కాదా? అంటే మనలో కూడా స్త్రీలలో మనం ఏం చేయాలి? ఏ స్వభావం ధరించుకోవాలి? ఏ స్వభావం ధరించుకోవాలంటే కొన్ని సమయాల్లో మనము ప్రార్థన పెట్టుకుందామా వద్దా? ప్రార్థన చేద్దామా వద్దా? సన్నిధి చేద్దామా వద్దా? బైబిల్ విషయం వారందరూ కూడా దేంట్లో గొప్ప అంటే ఉదయకాలము సన్నిధి చేయడంలో, మోకాళ్ళ అనుభవంలో, దైవ ప్రత్యక్షతలో గొప్పవారై ఉన్నారు. కాబట్టి మనమందరము కూడా ఎస్తేరు గారు ఎలా త్యాగము చేసి రాజు ఎదుట నిలవబడి మరి ఆమె ప్రార్థనను విన్నపమును అడిగిందో మనము కూడా అలాగే ఈ లోకములో వరుడైన యేసుక్రీస్తు ప్రభువారు మేఘములపై వస్తారు. వచ్చినప్పుడు వధువు సంఘముగా మనం ఏం చేయాలి? ఆయనను ఎదుర్కోవాలి. మనం పాట పాడుకుంటాం కదా, మేఘములపై వరుడు క్రీస్తు వేగముగా రాగానే. అవునా కదండి? మేఘం మీదకి ఎక్కి నేను హల్లెలూయా పాడేదన్ అని పాడుకుంటూ ఉంటాం. కాబట్టి వరుడైన యేసుక్రీస్తు ప్రభువారు రేపు మధ్యాకాశంలోనికి రాబోతున్నారు. కాబట్టి మనము కూడా ఈ లక్షణాలను సంతరించుకుంటే, ఇటువంటి త్యాగ స్వభావమును కలిగి ఉంటే మనము కూడా వరుడైన యేసుక్రీస్తు ప్రభువారిని ఎదుర్కోగలము. ఆరవదిగా చూసినట్లయితే సమర్పణ కలిగిన కన్నిక. ఎస్తేరు గ్రంథము 2వ అధ్యాయము 7-8 వచనాలు చూసినట్లయితే మరి ఎస్తేరు గారు తన జీవితాన్ని సమర్పణ చేసినట్లుగా మనము ఆ వాక్య గ్రంథములో చూస్తూ ఉన్నాం. చదువుకోండిమా. అయితే మరి ఇక్కడ మనము చూసినట్లయితే ఏమి సమర్పణ చేసింది? తన పెన్న తండ్రి అయినా తన పిన్న తండ్రి కుమార్తె అయిన హదస్సా అని ఎస్తేరు తల్లిదండ్రులు లేనిదై ఉండగా అతడు ఆమెను పెంచుకొనెను. ఎవరు పెంచుకున్నారండి? మొర్దెకై గారు ఆమెడిని మరి ఎస్తేరును పెంచుకున్నట్లుగా మనం చూస్తున్నాం. ఆమె అందమైన రూపమును సుందర ముఖమును గలదై ఉండెను. ఆమె తల్లిదండ్రులు మరణము పొందిన తరువాత మొర్దెకై ఆమెను తన కుమార్తెగా స్వీకరించెను. రాజాజ్ఞయు అతని నిర్ణయము చొప్పున ప్రచురము చేయబడి కన్యకులు అందరు అనేకులు శూషణ కోటకు పోగు చేయబడి హేగే వశమునకు అప్పగింపబడగా ఎస్తేరును రాజు యొక్క నగరకు తేబడి స్త్రీలను కాయు హేగే వశమునకు తన్ను తాను అప్పగింపబడెను. అంటే సమర్పించుకుంది. ఏ వశమునకండి? హేగే వశమునకు. హేగే గారు ఏ అలంకరణ అలంకరిస్తే
ఏ యొక్క అలంకరణ నాకు అలంకరిస్తే నేను దానితోనే ఉంటానని తన యొక్క మరి సమర్పణను హేగేకి అప్పగించుకున్నట్లుగా మనము చూస్తూ ఉన్నాం. మరి సమర్పణ అనేది మన ప్రార్థనా మెట్లలో ఎన్నో మెట్టండి? ఎన్నో మెట్టు? సమర్పణ అనే మెట్టు ఎన్నో మెట్టండి? 4వ మెట్టు సమర్పణగా మరి మన దైవజనులైన అయ్యగారు రాసిన వారు ఉన్నారు. తనువునా దీది గోగై కొనుమియా ప్రభువాని పనికి ప్రతి ఆ పాటలో మరి చూడండి, ఘనమైన నీ ప్రేమ కారానంబున నీకే పనిచేయ ఏమి సమర్పించుకున్నారండి? ఫస్ట్ చేతులను సమర్పించారంట. అలాగ కాకుండా ఇంకా కిందకి మనం వస్తే చురుకుదనముతో పరిగెత్త వినయ పాదములు ఇవిగో. ఇంకేమి సమర్పించాలి దేవునికి మనము? మొదటిగా చేతులు, రెండవదిగా పాదములు, మూడవదిగా అంటున్నాడు స్వరమిదిగో కొనుమి వరరాజా నిన్ను గూర్చి నిరతమ్ము. అంటే మూడవదిగా ఏమి సమర్పించాలి? స్వరమును సమర్పించాలి. 4వదిగా చూసినట్లయితే మరియు పెదవులు ఇవిగో మహనీయమైన నీ పరిశుద్ధ వార్తతో పరిపూర్ణముగా నింపు. అంటే 4వదిగా ఏమి సమర్పించాలి మనము? పెదవులను సమర్పించాలి. 5వదిగా చూసినట్లయితే వెండి పసిడి ఇవిగో ఏం సమర్పించాలండి? వెండి పసిడిని సమర్పించాలి. 6వదిగా చూసినట్లయితే నా ఇష్టమిదిగో ఇది నీ ఇష్టముగా చేయా. ఏంటంటే 6వది మన ఇష్టం ఎవరికి సమర్పించాలి? ఆయన ఇష్టంగా సమర్పించేయాలి. తర్వాత నా హృదయమిదిగోని హృదయము కూడా సమర్పించాలి. తర్వాత ఉన్న నా ప్రేమాని సన్నిధానమునానే ఎన్నాడు దారాబోయున్. ఏం సమర్పించాలండి? మన ప్రేమ కూడా సమర్పించాలి. కాబట్టి ఎన్ని సమర్పించాలంటున్నారు? మొదటిగా తనువును సమర్పించాలి, మరి మన ప్రేమను సమర్పించాలి, మన యొక్క మరి హృదయమును సమర్పించాలి, పాదములను సమర్పించాలి, చేతులను సమర్పించాలి, స్వరమును సమర్పించాలి. మరి అయ్యగారి పాటలే మనకి బోధలు, అవునా కదండి? చూడండి, స్వరమీది తనువు నాదిదిగో గైకొను మీ పాటలో మనం ఎన్ని సమర్పణ చేసుకోవాలో మన ఆత్మీయ తండ్రి గారు మరి పరిశుద్ధులైన దేవదాసు తండ్రి గారు రాసిన వారై ఉన్నారు. ఇన్ని సమర్పించుకుంది కాబట్టే ఎస్తేరు గారు ఏమైందండి? తల్లిదండ్రులు లేనిదై ఉండి ఈమె ఏం చేసిందంట? మరి మొర్దకై మాట విని హేగే అలంకరణకి ఏం చేసిందంట? లోబడినట్లుగా మనము దైవ గ్రంథంలో చూస్తూ ఉన్నాం. తన్ను తాను సమర్పించుకున్న కన్యక ఎస్తేరుగా మనము చూస్తున్నట్టున్నాం. మరి 7వదిగా చూసినట్లయితే తీర్మానము చేసుకొనిన కన్యక. ఎస్తేరు గ్రంథము 4వ అధ్యాయము 16వ వచనాన్ని చూచినట్లయితే, ఎస్తేరు గ్రంథము 4వ అధ్యాయము 16వ వచనాన్ని చూచినట్లయితే అక్కడ నీవు పోయి శోషణందు కనబడిన యూదులనందరినీ సమాజ మందిరమునకు సమకూర్చి నా నిమిత్తము ఉపవాసం ఉండి. ఇక్కడ ఏం చేసింది ఈవిడ? నేను నశించినా పర్లేదు కానీ యూదులనందరినీ రక్షించాలని. చూడండి, ఒక్క స్త్రీ తీర్మానము ద్వారా 127 సంస్థానములు ఏమైనాయండి? రక్షించబడినవి. ఒక్క స్త్రీ తీర్మానము ద్వారా ఇంత జనాంగము రక్షించబడిందంటే మన తీర్మానం ద్వారా మన కుటుంబం రక్షించబడదా? మన తీర్మానము ద్వారా మన కుటుంబము కూడా రక్షించబడాలి. 7 మెట్లలో తీర్మానం అనే మెట్టు
మూడవ మెట్టు. ఎన్నో మెట్టు అండి? తీర్మానం అనే మెట్టు మూడవ మెట్టు. అయితే మరి ముగ్గురు వ్యక్తులు దేవదాసయ్య గారి దగ్గరికి బిఈడి ఎగ్జామ్ రాయడానికి, మరి పరీక్ష రాయడానికి వెళుతూ మరి ప్రార్థన చేయించుకోవాలి అని అన్ని కుటుంబంలో పుట్టిన ముగ్గురు యవనస్తులు మరి అయ్యగారితో ప్రార్థన చేయించుకోవాలి అని అనుకున్నారంట. వీరు ఎలాగ వీరికి తెలిసింది అంటే, ఆ నోటి ద్వారా ఈ నోటి ద్వారా పలానా చోట దేవదాసయ్య గారు అనే ఒక వ్యక్తి ఉన్నారు, ఆయన ప్రార్థన చేస్తే మనకి ఖచ్చితంగా బిఈడిలో సీటు ఖచ్చితంగా కన్ఫామ్గా వస్తుంది, మరి మనం వెళ్ళి ప్రార్థన చేయించుకోవాలి అని ఆ నోట దేవదాసయ్య గారి అద్భుతాలను విని ఈ ముగ్గురు అన్యులైన యవనస్తులలో ఒక ఆశ అనేది వచ్చిందండి. అయితే ఈ ముగ్గురు యవనస్తులు మరి హిందువుల పేర్లు మరి వేరే రకముగా ఉంటాయి కదండి. లోకానుసారముగా వెంకటేశనో, నరేశనో, లేకపోతే సుబ్బయ్యనో, ఇలా ముగ్గురు వేరుగా వారి దేవుళ్ళ పేరును అనుసరించి ఉన్న పేర్లు వీరు కలిగిన వారై ఉన్నారు. అయితే మార్గము మధ్యలో వీరు అనుకుంటూ ఉన్నారంట, మన ముగ్గురు పేర్లు మరి ఇలాగా మన యొక్క హిందూ ధర్మం బట్టి ఉన్నాయి కదా, మన పేర్లు ఇలా పెట్టుకుంటే మరి అయ్యగారు ఎలాగ ప్రార్థన చేస్తారు, అలా కాకుండా మన పేర్లు 3 మార్చేసుకొని అబ్రహాము, ఇస్సాకు, యాకోబు అని చెప్పి మన ముగ్గురు పేర్లు మార్చేసుకొని వెళ్ళి అయ్యగారితో ప్రార్థన చేయించేసుకొని వద్దామని వీరు ముగ్గురు దైవజనులైన అయ్యగారి దగ్గరికి వెళ్ళారు. అయితే వీరు వెళ్ళిన సమయంలో, అయ్యా మేము బిఈడి ఎంట్రన్స్ ఎగ్జామ్ రాయటానికి అంటే వెళ్తున్నాము, మీరు మాకు ప్రార్థన చెయ్యండి, ఇవిగోండి మా హాల్ టికెట్లు అని చూపించి ప్రార్థన సహాయం కోరారంట. అయితే అయ్యగారు అన్నారంట, అబ్బాయి మీ పేర్లేమిటి, మీ పేర్లు చెప్పండి ప్రార్థన చేస్తాను అన్నారంట. అయితే వీరి పేర్లేంటి? వెంకటేషు, నరేషు, రమేషు ఇలాంటి పేర్లని వీళ్ళు ఏం చేశారు? అబ్రహాము, ఇస్సాకు, యాకోబుగా మార్చుకొని అయ్యగారికి చెప్తున్నారంట, అయ్యా నా పేరు అబ్రహాము, ఇతని పేరు ఇస్సాకు, అతని పేరు యాకోబు అని చెప్తే అయ్యగారు అన్నారంట, అబ్బాయి దారి మధ్యలో మార్చుకున్న పేర్లు కాదు నేను అడిగింది, మీ అసలు పేర్లు చెప్పండి అన్నారంట. అంటే ఈయన స్త్రీని కానీ సిరిని కానీ ముట్టుకోను, నేను ఏర్పాటులో ఉన్న శక్తిగానే ఉంటానని చిన్నతనమందే తన తల్లిదండ్రులు తీర్మానించుకున్న తీర్మానమును బట్టి ఎదిగిన దైవజనులై ఉన్నారు. కాబట్టే ఇన్ని అద్భుతాలను మన దైవజనులు శక్తి కలిగిన దేవదాస్ తండ్రి గారు చేస్తూ ఉన్నారు, చేయబోతున్నారు, ఇంకా చేస్తూనే ఉన్నారు. రాకడ పర్యంతం వరకు ఇలాంటి అద్భుతాలు ఎన్నో మనం చూస్తూ ఉండవలసిన వారమై ఉన్నాం. అయితే ఇది గొప్ప విషయం కదండి. వెంటనే యవనస్తులు ముగ్గురు కూడా, అయ్యా దయతో మమ్ములను క్షమించండి అయ్యా, మా పేర్లు ఇవైతే మీరు ప్రార్థన చేయరని మార్చుకున్నాను అంటే, అబ్బాయి పేర్లను బట్టి కాదు అని చెప్పి వెంటనే వారు ముగ్గురికి ప్రార్థన చేయగా వారు ముగ్గురు చక్కగా మరి ఎగ్జామ్ రాశారంట. ఇప్పుడు గొప్ప ఉన్నత స్థితిలో ఉద్యోగాలు చేస్తూ ఉన్నారంట. దేవునికి స్తోత్రం. మరణాత మరణాత. ఎంత గొప్ప దైవజనుని పెంపకములు ఉన్న మనము. చెట్టు వేరైతే మరి పండు ఒకటి చెట్టు ఒకటి ఉండదండి. చెట్టు ఒకటే ఉంటే పండు అదే తినాలి. మనం ఏ చెట్టులో ఉన్నాము? అద్భుతాలు మరి సూచక కార్యాలు చేసే బైబిల్ మిషన్ అనే మహావృక్షం కింద మనం ఉన్నాం. చెట్టు ఏదైతే పండు అదే మనము కోసుకోవాలి. అవునా కదండి? మనము కూడా సన్నిధి అనుభవంలోనికి వస్తే మనం కూడా ఏం చేయగలము? ఇలాంటి అద్భుతాలను ఎన్నో మనము మరి రుచి చూడగలము. కాబట్టి మరి ఇలాగా ఎస్తేరు గారు ఏం చేసుకున్నారు? 7వ లక్షణం ఏంటంటండి, తీర్మానము చేసుకున్న కన్యక ఎస్తేరుగా మనము చూస్తూ ఉన్నాం. 8వదిగా చూసినట్లయితే రాజు ఇష్టపడిన కన్యక. 8వది ఏంటంటండి, ఎస్తేరు గ్రంథము 2వ అధ్యాయము 17వ వచనాన్ని చూసినట్లయితే, స్త్రీలందరికంటే రాజు ఎస్తేరును ప్రేమించెను, కన్యకలందరికంటే ఆమె అతని వలన దయాదాక్షిణ్యములు పొందెను. స్త్రీలక్కడ అన్ని ఊర్ల నుండి రాణిగా అవ్వాలని అనేక మంది వచ్చారు. అవునా కదండి?
కానీ ఈమె మాత్రమే రాజు దయ పొందుకున్నట్లుగా మనము బైబిల్ గ్రంథమందు చూస్తున్నాం. అది మాత్రమే కాదు, స్త్రీల అందరికంటే ఈమెను రాజు ఇష్టపడినట్లుగా మనము చూస్తూ ఉన్నాం. పరమగీతము 2వ అధ్యాయము 14వ వచనాన్ని చూసినట్లయితే అక్కడ అంటున్నాడు, బండ సందులలో ఎగురున పావురమా, పేటు బీటులను ఆశ్రయించు పావురమా, నీ స్వరము మధురము, నీ ముఖము మనోహరము, నీ స్వరము నాకు వినబడనిమ్ము, నీ ముఖము నాకు కనబడనిమ్ము అంటున్నారు. ఏమంటున్నారండి? మన స్వరము ఆయనకి ఏమవ్వాలంట? వినబడాలి. మన ముఖము ఆయన ఎదుట కనబడాలి. ఎస్తేరు కూడా మరి అందరి కన్యకలు ఉన్నప్పుడు ఎస్తేరు యొక్క ముఖము ఎవరికి కనబడింది? రాజుగారికి కనబడింది. కనబడిన పిమ్మటే రాజుగారు స్త్రీలందరికంటే ఈమెను ప్రేమించాను. అవునా కదండి? స్త్రీలందరికంటే మరి ఈమె సౌందర్యం అందే మరి ఆయనకు దయ పుట్టినట్లుగా రాజు ఇష్టపడిన కన్యకగా ఎస్తేరు గారిని మనము చూడగలుగుతున్నాం. చూడండి, తల్లిదండ్రులు లేని స్త్రీ, మరి చక్కని అలంకారము పొందుకోలేని స్థితిలో ఉన్న స్త్రీ, హేగే అలంకారము తప్ప ఇంక ఏ అలంకారాన్ని కూడా తిను సంపాదించుకోలేని కన్యక. కానీ ఆ అలంకరణలోనే, హేగే అలంకరణలోనే ఈవిడ రాజు యొక్క ఇష్టమును పొందుకున్నట్లుగా మనము చూస్తూ ఉన్నాం. ఇక్కడ చూడండి, ఎస్తేరు గారి అలంకారము, ముఖము ఎవరికి చూపించింది? రాజుకు చూపించింది. అప్పుడు రాజు ఆమెను ఇష్టపడినట్లుగా చూస్తున్నాం. మరి వరుడైన యేసుక్రీస్తు ప్రభువు వారు కూడా మన మధ్యలోనికి రాబోతూ ఉన్నారు. యోవేలు గ్రంథము 2వ అధ్యాయము 15వ వచనంలో చూసినట్లయితే, అంతఃపురములో నుండి పెండ్లి కుమారుడును, గదిలో నుండి పెండ్లి కుమార్తెయు ఉందండి బైబిల్లో. ఊదుడి, ప్రతిష్ఠించుడి, చివరికి చదివండి అమ్మా. పెండ్లి కుమారుడు అంతఃపురములో నుండి, పెండ్లి కుమార్తె ఎక్కడి నుంచి రావాలండి? గదిలో నుండి. చూడండి, అంతఃపురములో ఉన్న రాజు యొద్దకి హేగే అలంకరణ గదిలో ఉన్న ఈ ఎస్తేరు గారు వచ్చినప్పుడు మరి రాజుగారు ఈవిడని ఇష్టపడినట్లుగా మనము దైవ గ్రంథములో చూస్తూ ఉన్నవారమై ఉన్నాం. ఇప్పుడు మనము చూసినట్లయితే వరుడైన యేసుక్రీస్తు ప్రభువు వారు మరి అంతఃపురములో నుండి, మధ్య ఆకాశములో నుండి మన మధ్యలోనికి వచ్చినప్పుడు మన స్వరం ఆయనకి వినిపించాలి, మన ముఖం ఆయనకి చూపించాలి. ఎప్పుడు చూపించాలి? ఎప్పుడు చూపించాలి? కష్టం వచ్చినప్పుడా? నష్టం వచ్చినప్పుడా? మరి ఎప్పుడు చూపించాలి? దినమునకు 1 గంట మనము దైవ సన్నిధిలో మన స్వరము ఆయనకు వినిపించాలి, మన ముఖము ఆయనకు చూపించాలి. అప్పుడే వరుడు వధువు నొకటే గనుక త్వరగా నిజమను చున్నది. అలాగే వరుడు తానే స్వయముగా వరములిచ్చును వధువుకు, వరుడు తానే స్వయముగా వరములిచ్చును వధువుకు, కొలతలేని ఆత్మతో కొరతలన్నీయు కొలతలేని ఆత్మతో కొరతలన్నీయు తీర్చును పెండ్లి కుమారుని రాకకు, పెండ్లి కుమార్తె మేలుకో. పెండ్లి కుమారుని రాకడ కోసము పెండ్లి కుమార్తె ఏం చేయాలంట? నిద్రపోవాలా? సిద్ధపడాలా? మెలకువగా ఉండాలా? ఎలా ఉండాలని పడుకున్నావు? పెండ్లి కుమారుని రాకకు పెండ్లి కుమార్తె మేల్కొని ఉండు. ఏ గడియలో ఆయన వచ్చినో, దొంగవలే వచ్చినో, దొరవలే వచ్చినో, మరి అంతఃపురములో నుండి రాజు వలే వచ్చినో ఎవరికన్నా తెలియనా? ఎవరికీ తెలియదు. కాబట్టి ఎప్పుడు మనం ఎలా ఉండాలి? పెండ్లి కుమారుని ఎదుర్కొనుటకు పెండ్లి కుమార్తెలమైన మనము మేల్కొని
ఉండాలి. వరుడు తానే స్వయముగా వచ్చి వరములిస్తారు. నిజమే, హేగే అలంకరణలో సిద్ధపడిన మరి ఎస్తేరు గారికి ఎవరిచ్చారండి వరములు? ప్రభువే ఇచ్చారు కదా, అవునా? ప్రభు ఇవ్వడాన్ని బట్టే మరి అంతమంది మరి కన్యకలలో మరి పేదరాలైన ఈ కన్యక నచ్చడం అంటే అది దేవుని, అవునా కదండి? పేదరాలు ఏమైందంట, తల్లిదండ్రులు లేని అనాథ మరి 127 సంస్థానాలకి రాణిగా మారిపోయింది. మరణాత అంటే ఇది దేవుని సంకల్పమై ఉన్నదేమో, దేవుని చిత్తమై ఉన్నదేమో అని ఈవిడ ఏం చేసిందండి, తల వంచుకొని హేగే అలంకరణకి మరి సిద్ధపడడాన్ని బట్టి మరి రాజు ఇష్టమును, రాజు దయను పొందుకున్నట్లుగా మనము చూస్తూ ఉన్నాం. మరి ఒక లక్షణమును చూసినట్లయితే జ్ఞాని అయిన కన్యకగా ఎస్తేరు గారిని మనం చూస్తున్నాం. ఎస్తేరు గ్రంథము 7వ అధ్యాయము 10వ వచనాన్ని మనం చూసినట్లయితే, కాగా హామాను మొర్దెకైకి సిద్ధము చేసిన ఉర్రికొయ్య మీద వారు అతనినే ఉరితీసిరి. అప్పుడు రాజు యొక్క ఆగ్రహము, మరి చూడండి, మొర్దెకైని మరి హతము చెయ్యాలని ఏం సిద్ధము చేశాడు హామాను? తాను తీసిన గుంటలో, లోక సామెత ఏంటండి, తాను తీసిన గుంటలో తానే పడతారు, అవునా? అలాగే మరి మొర్దెకైని చంపాలని హామాను ఉరికొయ్యి తీయగా ఎవరు పడ్డారండి? ఎవరు ఉరి తీయబడ్డారు? కాబట్టి మరి ఇక్కడ జ్ఞానియా అజ్ఞాన? హామాను అజ్ఞానిగా మనం చూస్తూ ఉన్నాం. జ్ఞానము కలిగి మరి ఎస్తేరు గారు ఆ మొర్దెకైని అంటే తన రాజ్యంలో ఉన్న తన పినతండ్రిని ఈవిడ ఏం చేసింది? జ్ఞానముతో కాపాడినట్లుగా మనము చూస్తున్నాము. చూడండి, మరి 7వ అధ్యాయము 3-4 వచనాలలో రాణి అయిన ఎస్తేరు ఇలాగు ప్రత్యుత్తరం ఇచ్చెను, రాజా, నీ దృష్టికి నేను దయ పొందిన దానినైన ఎడల రాజువైన నీకు సమ్మతైతే నా విజ్ఞాపనను బట్టి నా ప్రాణమును, నా మనవిని బట్టి నా జనులను నాకు అనుగ్రహింపబడుదురుగాక. సంహరింపబడుటకు, హతమ చేయబడి నశించుటకును నేనును నా జనులను కూడా అమ్మబడిన వారము. మేము దాసులముగాను దాసురాండ్రముగాను అమ్మబడిన ఎడల నేను మౌనముగా ఉందును. ఏలయనగా మా విరోధి తప్పించుకొనుటకై మరి తమరిని శ్రమపరచుటకు యుక్తము చేసెను. మేమేమో దాసులము దాసురాండ్రము, మమ్మును హతము చెయ్యాలని హామాను చూస్తున్నాడు, మరి హతము చేయవలసిన అతనేమో తప్పించుకొని తిరుగుతున్నాడు అని రాజు యొద్దకు వచ్చి, రాజా, నీ దయ పొందని ఎడల నన్నును జనాంగమును విడిచిపెట్టి ఎవరినెక్కించమంటుంది? హామానును ఎక్కించమని అడిగినప్పుడు వెంటనే హామాను మొర్దెకైకి సిద్ధము చేసిన ఉరికొయ్య మీద వారు అతనిని అనగా హామానును ఉంచిరి. చూడండి, ఇక్కడ జ్ఞానవంతురాలు తన ఇల్లు కట్టుకొనును, మూఢురాలు తన చేతులతో తానే ఓడబెరుకుకొను. జ్ఞానవంతురాలైన ఎస్తేరు తన కుటుంబం అనబడిన రాజ్యములను కట్టుకుంది. మరి మూఢురాలైన ఎస్తేరు ఏం చేసిందండి? అజ్ఞానముతో తన యొక్క రాజ్యములను ఆవిడే కూల్చుకున్న వారై ఉన్నారు. కాబట్టి దీనిని బట్టి ఎస్తేరును మనము జ్ఞానవంతురాలుగా మనము చూడగలుగుతూ ఉన్నాం. సామెతల గ్రంథము 22వ అధ్యాయము 3వ వచనాన్ని చూసినట్లయితే, సామెతల గ్రంథము 22వ అధ్యాయము 3వ వచనాన్ని చూద్దాము. బుద్ధిమంతుడు అపాయము వచ్చుట చూచి జ్ఞానము లేనివారు యోచింపగా ఆపదలో పడుదురు. జ్ఞానము లేనివారంట ఆలోచన లేక ఎక్కడ పడతారంట? ఆపదలో పడతారు. జ్ఞానవంతులైతే తమ్మును తాము రక్షించుకుంటారు, ఆపదలో ఉన్న ఇతరులను కూడా రక్షిస్తారు. ఇప్పుడు ఎస్తేరు గారు కూడా తనను తాను రక్షించుకుంది, తన జనాంగమును రక్షించుకున్నట్లుగా మనము చూస్తూ ఉన్నవారమై ఉన్నాం. మరి తప్పిపోయిన కుమారుని యొక్క జీవితంలో మనము చూసినట్లయితే ఏం చేశాడండి? తన జ్ఞానమంతా
పాడు చేసుకొని తన తండ్రికి కలిగిన ఆస్తినంతటిని పాడు చేసుకొని మొత్తము నాశనమైన తర్వాత తిరిగి వచ్చాడు. అవునా కదండి? మరి ఈ స్త్రీ అయితే తన జ్ఞానమును ఏం చేసింది? సరి అయిన సమయంలో ఉపయోగించడాన్ని బట్టి తన్ను తాను రక్షించుకుంది, తన జనాంగమును కూడా రక్షించగలిగింది. అందుకే దేవదాస్ తండ్రి గారు రాశారు కదా, జ్ఞానమంతయు పాడు చేసి కాననైతిని నాయనా, జ్ఞానమంతయు పాడు చేసి కాననైతిని నాయనా, నీవు జ్ఞానము గల తండ్రివాని నప్పివచ్చెను నాయనా. తప్పిపోయిన కుమారుడు అంటున్నాడు, జ్ఞానమంతా పోయిన తర్వాత జ్ఞానము గల తండ్రివి నీవే అంటున్నాడు. అయితే ఏమంటుంది? ఎక్కడను నీ వంటి మార్గము ఎరుగనైతిని నాయనా, ఎక్కడను నీ వంటి మార్గము ఎరుగనైతిని నాయనా, నీ రెక్క చాటున నన్ను చేర్చి చక్కపరచుము నాయనా, నన్ను దిద్దుము చిన్న ప్రాయము సన్నుతుండగు నాయనా. చూడండి, తప్పిపోయిన కుమారుడైతే తన జ్ఞానమంతయు పాడు చేసుకొని, తనకు కలిగిన సమస్తమును పాడు చేసుకొని తండ్రి యొద్దకు తిరిగి వచ్చారు. కానీ ఈ జ్ఞానము కలిగిన ఎస్తేరు గారైతే ఎక్కడ కూడా నీ వంటి మంచి మార్గము లేదయ్యా, నీదే మంచి మార్గము, నీ రెక్క చాటున నన్ను భద్రపరచుకొని ఆయన రెక్కల నీడలలో మాత్రమే దాగి ఉన్నట్లుగా మనము చూస్తున్నాము. అందును బట్టే రాజుగారి యొక్క దయను పొందింది. అందును బట్టే అనేక మంది స్త్రీలలో మరి రాజుగారి యొక్క ఇష్టమును పొందుకుంది. అనేక మంది స్త్రీలలో జ్ఞానవంతురాలుగా తీర్చిదిద్దబడింది. అనేక మంది స్త్రీలలో ఒక రాణి వరుసలోనికి తీసుకుని రాబడినట్లుగా మనము చూస్తూ ఉన్నాం. మరి అయ్యగారి జీవిత కాలములో ఒక ఆవిడ అయ్యగారికి బాగా ఇష్టమని మరి అటుకులను తీసుకొని వస్తూ ఉన్నారంట. అటుకులను తీసుకొని వస్తుంటే మరి అటుకులు చాలా దూరం నుండి, మరి వెనకటికి వసతులు లేవు కదండి, కాలినడకనే రావాలి. అయితే ఈవిడ చాలా దూరం నుండి నడుచుకొని వస్తూ మరి ఆ దాహమునకు నీరు త్రాగాలని ఒక చోట కుళాయి కనపడినప్పుడు అక్కడ ఈ అటుకుల మూట ఆ కుళాయి దగ్గర అరుగు మీద పెట్టి ఈవిడ తన దాహమును తీర్చుకోవడానికి వెళ్ళింది. అయితే ఈవిడ దాహము తీర్చుకున్నారు, మంచినీరు తాగారు. తర్వాత వెంటనే ఆ అటుకుల మూటని పట్టుకున్నారు. చక్కగా అయ్యగారి దగ్గరికి తీసుకొని వెళ్ళారు. అయ్యా, మీకు ఈ అటుకులంటే చాలా ఇష్టం కదా, ఈ అటుకులు మీకోసం చాలా దూరం నుండి మోసుకొని వచ్చానయ్యా, తీసుకొనండి అయ్యా అన్నారంట. అయితే ఆవిడ చెప్పగానే అయ్యగారు అన్నారంట, అమ్మాయి ఈ అటుకులు నేను తీసుకోను, ఇవి నాకు వద్దు అన్నారంట. అయ్యా, మీకు చాలా ఇష్టమని చాలా పర్యాయములు చెప్పారు కదా, మరి నేను ఇంట్లో చేసిన వాటితోనే తీసుకొని వచ్చాను, బయటవేమీ కాదు, శ్రేష్టమైనవిగా తీసుకొచ్చానయ్యా అంటే, అమ్మాయి నీవు తీసుకొస్తూ మార్గము మధ్యలో వీటిని కింద పెట్టావు కదా, అందుకనే వీటిని నేను తినను అన్నారంట. అయ్యగారు ఏమన్నారండి? నీవు మార్గము మధ్యలో కింద పెట్టావు కాబట్టి నేను ఈ అటుకులని స్వీకరించను. పాపం ఈవిడ కష్టపడింది కానీ ఏం ఉపయోగించలేదు, జ్ఞానం ఉపయోగించలేదు. మరి అయ్యగారు ఒకవైపు షేవింగ్ చేసుకున్న దానితోనే రెండో వైపు చేసుకునేవారు కాదు. అయ్యగారి చరిత్ర అంతా తెలిసిన ఈవిడ మరి అయ్యగారి కింద పెట్టిన వస్తువు తింటారా తినరని జ్ఞానము కలిగి ఉంటే ఆ అటుకులను తిని ఆవిడని కూడా ఆశీర్వదించేవారేమో. మరి జ్ఞానము లేక పాపం ఆవిడ ఏం చేసింది?
ఈ లోక సంబంధముగా ఆలోచించింది. కానీ బైబిల్ మిషన్ వ్యవస్థాపకులైన అయ్యగారు ఈ లోక సంబంధమైన సామాన్యమైన వ్యక్తి కాదు, ఆయన శక్తి అయి ఉన్నారు, దేవుని శక్తి అయి ఉన్నారు. కాబట్టి మనం ఏం చేయాలంటే ఆ శక్తిని మనము పొందుకోవాలి. ఎస్తేరు లక్షణములు ఇప్పటి వరకు మనము 9 లక్షణాలు చూస్తున్నాం. ఎన్ని లక్షణాలు చూసామండి? 9 లక్షణాలు చూసాం. మొదటి లక్షణం ఏంటి? సంపూర్ణ వినయ విధేయత కలిగిన కన్యక ఎస్తేరు గారు. రెండవదిగా అనుభవం లేని పెండ్లి కుమార్తె ఎస్తేరు గారు. మూడవదిగా దుఃఖితురాలై ఉపవాసము చేసిన కన్యక ఎస్తేరు గారు. నాలుగవదిగా చూసినట్లయితే విజ్ఞాపన ప్రార్థన చేసిన కన్యక ఎస్తేరు గారు. ఐదవదిగా చూసినట్లయితే జ్ఞానము కలిగిన కన్యక ఎస్తేరు గారు. ఆరవదిగా చూసినట్లయితే సమర్పణ కలిగిన కన్యక ఎస్తేరు గారు. ఏడవదిగా తీర్మానము చేసుకున్న కన్యక ఎస్తేరు గారు. ఎనిమిదవదిగా చూసినట్లయితే ఈ 5 ప్రవచనాలను అందించిన వర్తమానం. ఇన్ని లక్షణాలను ఎస్తేరులో మనం చూసాం. ఎప్పుడైనా ఎస్తేరు అంటే అశ్వరోష రాజు యొక్క భార్య మాత్రము, రాణిగా మాత్రము మనం చూస్తూ ఉంటాం. అవునా కదండి? 10వ లక్షణము చూసినట్లయితే మరి 10వ లక్షణం ఏంటయ్యా అంటే రాజు సన్నిధిని నిలవబడిన కన్యక ఎస్తేరు. మనం ఇందాక చదువుకున్నాం కదండి. ఎస్తేరు గ్రంథము 5వ అధ్యాయము 2వ వచనములో ధైర్యము కలిగి దైవ భయముతో రాజ సన్నిధిలో ప్రవేశించి రాజదండము యొక్క కొనను పట్టుకొని మాట్లాడిన కన్యక ఎస్తేరు గారు. రాజు కోటలోనికి ఎవరు ప్రవేశించారు? మరి ఎస్తేరు గారు ధైర్యంతో ప్రవేశించినట్లుగా మనము చూస్తూ ఉన్నాం. మరి వధువు సంఘం అనే కన్యక కూడా దైవ సన్నిధిలోనికి ఎలాగ వెళ్ళాలన్నారంటే అయ్యారు ధైర్యముగా వెళ్ళాలి. ఎలాగ వెళ్ళాలండి? వధువు సంగమన పడిన కన్యక వరుసలో ఉన్న మనము మరి ప్రార్థనలోనికి, సన్నిధిలోనికి, దైవ సన్నిధిలోనికి ధైర్యముగా
వెళ్ళిపోయారు. యాకోబయ్య గారు మాత్రము ఇంటికి వెళ్ళలేదు. మరి యాకోబయ్య గారు ఇంకా ఆ గడ్డిలోనే పడుకొని ఆడుకుంటూ ఉన్నారు. అయితే అప్పుడు వెంటనే మరి తల్లిదండ్రులైన వారి స్నేహితులందరూ వచ్చేసారు. మా అబ్బాయి రాలేదేంటి అని వెతుక్కుంటూ వెళ్తారు కదా, అలాగే మరి యాకోబయ్య గారిని వెతుకుతూ మరి శాంతరాజయ్య గారు వారి యొక్క కుటుంబీకులు మరి వారి యొక్క గ్రామస్తులు చాలా మంది వెళ్ళి పిలుస్తూ ఉన్నారంట యాకోబు యాకోబు అని. అయితే చాలా సమయానికి ఈయన గడ్డివాములో నుంచి పలుకుతూ ఉన్నాడంట, నాన్న ఎక్కడే ఉన్నాను అని. అయితే లేచి మరి వచ్చినప్పుడు మరి యాకోబు గారిని తీసుకొని ఇంటికి వెళ్ళిపోయారు. అయితే ఇంటికి వెళ్ళిపోయిన తర్వాత మరి ఇక్కడ స్నేహితులతో చేరి మరి అల్లరి నేర్చుకుంటున్నాడు, మరి ఇలాంటి ఆటపాటలతో ఉంటున్నాడు. ఇది ప్రమాదకరం కాబట్టి భక్తిలో ఎదగాలి అని చెప్పి దేవదాసయ్య గారు హాస్టల్ వార్డెన్గా మరి రాజమండ్రిలో పనిచేస్తూ ఉన్నప్పుడు ఆ హాస్టల్లో జాయిన్ చేయడానికి మరి యాకోబయ్య గారిని తీసుకొని వెళ్ళారంట తల్లిదండ్రులు. అయితే అయ్యగారు వార్డెన్గా ఉన్నప్పుడు మరి అక్కడికి వెళ్ళి, అయ్యా మా బిడ్డని హాస్టల్లో జాయిన్ చేయడానికి తీసుకొని వచ్చాము, మీరే బాబుని బాగా చూసుకోవాలంటే గడ్డి మామూలో దొరికిన పిల్లోడిని ఎందుకు తీసుకొని వచ్చారు, హాస్టల్లో ఉంటాడా అన్నారంట అయ్యగారు. ఏమన్నారండి, గడ్డి బాబులు ఆడుకునేవాడిని కుదురుగా హాస్టల్లో కూర్చోమంటే ఉంటారా, ఉండరు కదా అన్నారంట. వెంటనే శాంతరాజయ్య గారు అంటే యాకోబయ్య గారి యొక్క తల్లిదండ్రులు ఆశ్చర్యానికి గురైపోయి ఎక్కడో భీమవరంలో జరిగిన సంఘట రాజమండ్రిలో ఉన్న దేవదాసయ్య గారికి కన్నులకు సినిమా వలె ఏం చేస్తున్నారంట చూపించేసి, మనోవిచారం అనే కీర్తనలో మనం పాడుకుంటాం కదా, నీ కన్నులకు సినిమాగా చూపించేది అన్నట్లుగా దేవదాసయ్య గారు కూడా అక్కడే ఉన్న వ్యక్తిలాగా మరి గడ్డివాములో ఆడుకున్నప్పుడు చూసిన వ్యక్తిలాగా ఏమన్నారంట, గడ్డివాములో మరి ఆడుకునే వ్యక్తి హాస్టల్లో ఉంటారా అన్నారంట. అయితే ఇక్కడ కూడా మరి తండ్రి గారు పరిశుద్ధులు దోతలు భక్తులు ఉంటారా ఉండరా, ఉంటారు కదా. మరి ఆ భక్తులైన వారు పరిశుద్ధులు మరి ఆత్మీయ జనకులైన మన శక్తి కలిగిన దేవదాస్ తండ్రి గారు అందరి హృదయాలను చూస్తారా చూడరా, ఏ హృదయము బయటికి వెళ్ళిందో, ఏ హృదయము తినేసి వచ్చారో, ఏ హృదయం అనాలోచనగా ఉందో, ఏ హృదయము మరి అటు ఇటు ఊట్లాడుతూ ఉందో, ఏ హృదయము స్థిరముగా ఉందో ఎవరికి తెలుసు. కూర్చున్న వారందరము కూడా ఒక్కొక్కరము ఒక్కొక్క మరి ప్రార్థన అంశము చేత కూర్చున్న వారమై ఉంటాం. ఒక్కొక్కరము ఒక్కొక్క అంశము నెరవేర్చబడాలి. నా కుటుంబంలో ఇలాంటి శ్రమలు ఉండకూడదు, కష్టములు ఉండకూడదు, భర్త మారాలి లేదా భార్య మాట వినాలి, చాలా చాలా రకాలుగా మనము ప్రార్థన అంశములతో కూర్చొని ఉంటాం. మరి మన పక్కన అనేక మంది పరిశుద్ధులు ఉంటారు, ప్రవక్తలు ఉంటారు. మనం అటు ఇటు వెళ్తున్నప్పుడు వారికి ఇబ్బందికరమా కదా, వారికి ఇబ్బందికరమే కదా. అయితే మరి అప్పుడు వెళ్ళినప్పుడు మన ఆశీర్వాదమును వారు ఏం చేస్తారు, మరలా తిరిగి తీసుకొని వెళ్ళిపోతారు. కాబట్టి మనం ఒకసారి ఆరాధనలోనికి వచ్చినప్పుడు, ఒకసారి ఆయన పాద సన్నిధిలో కూర్చున్నప్పుడు దేవుడు తప్పకుండా మనకి ఏమిస్తారు, దేవుడు తప్పకుండా మనకి ఆశీర్వాదం అనేది ఇస్తారు. దేవుడు తప్పకుండా మన ప్రార్థనాంశమును నెరవేరుస్తారు. మరి మనుషులము కాబట్టి మరి చిన్న చిన్న పనుల నిమిత్తం వెళ్తూ ఉంటాం, కానీ మిమ్మల్ని ఉద్దేశించి కాదు. కానీ భక్తులైన వారు మరి ఇలాంటి నిష్ఠ జీవితంలో అంటే మరి శక్తి కలిగిన దేవదాస్ తండ్రి గారు ఇంత నిష్ఠ కలిగిన సన్నిధి, ఇంత నిష్ఠ కలిగిన భక్తి చేశారు కాబట్టే వారు ఎక్కడ మరి ఒకే మరి చోట ప్రసంగిస్తూ ఒకే సమయంలో 7 చోట్ల ప్రసంగం చేశారంట. ఇలాంటి వారిని మనం ఎక్కడన్నా చూసామా? ఒకే సమయంలో 7 చోట్ల ప్రసంగం అంటే ఇప్పుడు నేను ఇక్కడ ఉన్నానంటే ఇక్కడే ప్రసంగం చేయగలను, అయిపోయిన తర్వాత ఇంటికి వెళ్ళిపోగలం, మరలా ప్రసంగించగలం. కానీ నేను వేరే ప్రాంతంలో ప్రసంగం చేస్తూ కనబడతానా? కానీ అయ్యగారు మాత్రం శక్తి కలిగిన దేవదాస్ తండ్రి గారు మాత్రము ఒకే స్థలములో మరి ఉన్న వ్యక్తి ఒకే సమయంలో 7 చోట్ల ప్రసంగం చేస్తున్నట్లు దైవ దర్శనాలు పొందిన వారు అనేకులు ఉన్నారంట. మరి అటువంటి తండ్రి బిడ్డలమైన మనము ఎస్తేరును ఎలాగూ మరి ఆశీర్వదించబడిందో, ఎస్తేరు ఎలాగూ మరి వృద్ధిలోనికి వచ్చిందో, ఎస్తేరు ఎలాగూ రాజ్యమును సంపాదించుకుందో, మనం 10వ లక్షణముకి ఏం చూసాము? మనం రాజు సన్నిధిని నిలవబడిన
కన్యకగా మనం చూస్తున్నాం ఎస్తేరు గారిని. అలాగే మనము కూడా ఈ దైవ మందిరములో మనము నిలవబడిన వారముగా ఉంటే మనము కూడా ఏం చూడగలమండి? ఎస్తేరు చూసినట్లు ఆశీర్వాదాలను చూడగలము. ఎస్తేరు చూసినట్లు ఏం చూడగలము? శత్రువులను జయించే శక్తిని మనము చూడగలము. 11వదిగా చూసుకున్నట్లయితే సేవాశక్తి కలిగిన కన్యక ఎస్తేరు గారు. మరి సమయం అయిపోతుంది కాబట్టి మరి గబగబా చెప్తున్నాను. సేవాశక్తి కలిగిన కన్యక కార్యదీక్షను పూనుకుంది. రాణి అవ్వడానికి దీక్ష పూనుకుంది. ఆ దీక్షని నెరవేర్చుకుంది. అవునా కదండి? రాణి అయింది కదా. తర్వాత తన ప్రజలను రక్షించాలని దీక్ష పూనుకుంది. ఆ దీక్షను నెరవేర్చుకుంది. 3వదిగా శత్రువులను సంహరించాలని దీక్ష పూనుకుంది. ఆ దీక్షను నెరవేర్చుకుంది. దైవ సన్నిధి వలన తాను అనుకున్న పనినంతటిని నెరవేర్చినట్లుగా సేవాశక్తి కలిగిన కన్యకగా మనము ఈ ఎస్తేరు గారిని చూడగలము. 12వ లక్ష్యము సంతోషించిన కన్యక ఎస్తేరు. ఎస్తేరు గ్రంథము 7వ అధ్యాయము 10వ వచనం చూసినట్లయితే శత్రు శేషమును నాశనము చేసి తన ప్రజలను రక్షించుకొని ఆ ప్రజలను రక్షించిన పిమ్మట ఇవి ఏం చేసుకున్నారండి? విందును, పూరీము పండగను ఆచరించిన వారై ఉన్నారు. కాబట్టి తనకి ఇవ్వబడిన పనిని ముగించుకొని తన జనాంగం అందరితో కలిసి పండుగ చేసుకున్న వ్యక్తి మరి ఎస్తేరు గారిని చూస్తున్నాం. మరి ఎస్తేరు గారి గురించి అయ్యగారు అన్నారు, జయము పొందిన ఎస్తేరు వధువు సంఘములకు ముంగుర్తై ఉన్నదంట. జయము పొందిన ఎస్తేరు వధువు సంఘములకు ముంగుర్తై ఉన్నది. దేవుడు ఏ ఒక్కరి ద్వారానైనా కార్యములను చేయగలడు. అవును కదండి? అనాథ బాలిక ద్వారా ఇంత గొప్ప కార్యము చేయగలిగిన తండ్రి నీ ద్వారా నా ద్వారా కూడా గొప్ప కార్యాలను చేయడానికి ఆయన ఇష్టపడుతున్నాడు. కాబట్టి మనమందరం కూడా మనల్ని ఆయనకి సమర్పించుకోవాలి. మనమందరం కూడా మనల్ని మనం ఆయనకి ఏం చేసుకోవాలండి? తీర్మానం చేసుకోవాలి, సమర్పించుకోవాలి. ఆయన వశంలోనికి వెళితే అప్పుడు ఎస్తేరుకి ఎలాంటి అద్భుతాలను జరిగించారో మన కుటుంబ పక్షముగా మన పక్షముగా కూడా యేసుక్రీస్తు ప్రభు వారు మరి జయము పొందిన జయమే మన పక్షమ జయముగా మార్చేవారై ఉన్నారు. చూడండి, ఎస్తేరు ఆ రోజున పూరీము పండుగలో మరి తన జనాంగముతో పండుగ చేసుకుంది. మరి మనము మన యేసుక్రీస్తు ప్రభు వారు వచ్చినప్పుడు యేసుక్రీస్తు ప్రభు పొందిన జయమే ఎల్లవారి కాను, కోరిన ఎల్లవారి కాను, వేడిన ఎల్లవారి కాను, నమ్మిన ఎల్లవారి కాను. యేసు ప్రేమి చీకుల పైన వేసికొన్న జయము, జయమని రాసికొన్న జయము. స్తోత్రం. మరణాత మరణాత మరణాత. మరి నా యొక్క వాక్యమును ముగిస్తున్నా. ఎస్తేరు యొక్క 12 లక్షణాలను మరి దేవదాసయ్య గారు మరి మన ఆత్మీయ తండ్రి గారు తెలియపరిచిన వర్తమానమును మరి మీతో పంచుకున్నాను. మరి మీరందరూ కూడా ఎస్తేరు గారు మరి ఒక ఎస్తేరు ఎలాగ సిద్ధపడిందో అలాగే మనము కూడా వరుడైన యేసుక్రీస్తు ప్రభు వారు వచ్చినప్పుడు మరి ధైర్యం కలిగిన వధువులుగా సిద్ధపడు తండ్రిత దేవాది దేవుడు మనెల్లరికూ దయచేయునుగాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. మరణాత. సరేమ్మా, అయ్యగారి యొక్క మరి మాటలంటే అమ్మగారికి చాలా ఇష్టము. మరి అమ్మగారు నాతో మాట్లాడుతున్న సమయంలో మీరు ఎప్పుడు వస్తారా, మీ వర్తమానం ఎప్పుడు వినాలి, అయ్యగారి మాటలు నేను వినాలి, నాకు అయ్యగారు అంటే అంత ఇష్టమని అయ్యగారి మాటలను మరి తరచుగా అడుగుతూ ఉంటారు. ఇంకొక అయ్యగారి మాట నేను మీతో పంచుకుంటూ ఉంటాను. ఏంటంటే అయ్యగారు హాస్టల్లో మరి వంట మేస్త్రి గారు అయ్యగారి దగ్గరికి వచ్చి, అయ్యా ఈరోజు హాస్టల్లో వంట చేయాలి కదా, మరి కూరగాయలన్నీ అయిపోయినాయి, మీరు వస్తే మరి కూరగాయలు ఏం తేవాలో చెప్తే నేను తీసుకొని వస్తానయ్యా అని వంట మేస్త్రి గారు అయ్యగారితో చెప్పారంట. అప్పుడు అయ్యగారు అన్నారంట, అబ్బాయి అక్కడ ఒక బుట్ట ఉంది, ఆ బుట్ట తీసుకొని ఆ
ఆ రోడ్డు మీద నీవు అటు ఇటు తిరిగేసి మరలా రా అన్నారంట. ఏమన్నారు? ఏమన్నారంటే నీవు ఖాళీ బుట్ట తీసుకొని రోడ్డు మీద అటు ఇటు తిరిగేసి మరలా వచ్చే అన్నారంట. ఈయన సర్లే కదా, కనీసం అయ్యగారు డబ్బులన్నీ ఇస్తారు, దారిలో ఎవరన్నా కనిపిస్తారు, కొనుక్కొని రావచ్చు అని అయ్యగారి దగ్గర నుంచున్నారంట. మరలా అబ్బాయి నుంచున్నావు ఎందుకు, వెళ్ళు, ఇటు నుండి అటు మరలా అటు నుండి ఇటు వచ్చేయి, ఖాళీ బుట్ట తీసుకొని అన్నారంట. అయితే వెంటనే ఏం చేశాడంటే ఇతను బుట్ట తీసుకొని వెళ్ళాడంట. ఆ చివరి దాకా వెళ్ళి మరలా ఏం చేయాలి, ఇలాగ తిరిగి వచ్చేయాలి. బుట్ట చక్కగా నెత్తి మీద పెట్టుకొని ఇలాగ ఖాళీగా వస్తూ ఉంటుంటే దాబ్మని ఒక ములగ చెట్టు అమాంతంగా రోడ్డు మధ్యలో పడిపోయిందంట. ఆ ములగ చెట్టు నిండా విస్తారమైన కాయలు ఉన్నాయంట. యజమానుడు వచ్చాడంట. యజమానుడు వచ్చి చూడగానే అయ్యో ఇన్ని ములగ కాయలున్న చెట్టు పడిపోయిందేంటి అని చెప్పి యజమానుడు చూసి అయ్యో అనుకుంటున్న సమయంలో ఇతను ఖాళీ బుట్ట తీసుకొని నెత్తి మీద పెట్టుకొని వెళ్ళిపోతూ ఉన్నాడంట. అయితే ఇతనిని పిలిచి ఆ యజమానుడు అంటున్నాడంట, అయ్యా నీవు ఖాళీ బుట్టతో వెళ్తున్నావు కదా, నీ బుట్టలో ఎన్ని ములక్కాళ్ళు పడితే అన్ని ములక్కాళ్ళు కోసుకొని వెళ్ళిపో అన్నాడంట. వెంటనే ఇంతకి సంతోషం వచ్చేసి ఆ బుట్ట నిండా ములక్కాళ్ళు వేసుకొని కోసుకొని అయ్యగారి దగ్గరికి వెళ్ళి చెప్పగానే, అబ్బాయి నేను ఖాళీ బుట్ట తీసుకొని వెళ్ళమన్నానని నువ్వు నన్ను మనసులో అనుకున్నావు కదా, ఈయనేంటి డబ్బులు ఇవ్వకుండా బొట్టిచ్చి పంపించేస్తే నేను ఎలా తీసుకురాను అనుకున్నావు కదా అంటే, అనుకున్నానయ్యా, నన్ను క్షమించండి అయ్యా, మీరు గొప్ప శక్తి అయి ఉన్నారు అని చెప్పి ఆయన వచ్చి మరి వార్డెన్ వచ్చి వంట మేస్త్రి వచ్చి అయ్యగారి పాదముల మీద పడిపోయి మీరు గొప్ప దైవజనులు అన్నారంట. దేవునికి స్తోత్రం. మరణాత ఇలాంటివి ఎన్నో రకములైన అద్భుతాలను మరి మనం అయ్యగారి యొక్క జీవితములో అనుభవములను పాఠములుగా నేర్చుకుంటున్న వారమై ఉన్నాం. కాబట్టి మన జీవితంలో కూడా ఏవో కొదువులు మరి కష్టములు నష్టములు ఇరుకులు ఇబ్బందులు చాలా ఉంటాయి కదండి, ఉండకుండా ఉండవు, ప్రతి ఒక్కరికి కూడా ఉంటాయి. వాటన్నిటినీ తీసివేయగల సమర్థుడు ఎవరంటే దేవుడు మాత్రమే. అవునా? ఇలాంటి స్త్రీల సంభ్రమలలో ఏకీభవించిన వారులారా, ఈ స్త్రీల సంభ్రమంలో ఒక తీర్మానము కలిగి, ఒక సమర్పణ కలిగి, ఒక తెగింపు కలిగి, ఒక విధేయత కలిగి, ఒక మంచి నడవడికతో ఆయనను అడిగితే ఎస్తేరు గారు పొందుకున్నట్లుగా మనమును సమస్తమును పొందుకోగలము. అట్టి ధన్యత దేవుడు మనెల్లరికి దయచేయునుగాక. ఆమేన్. నన్ను ప్రేమతో మరి ఆహ్వానించిన తల్లిగారికి మరి అమ్మగారికి నా నిండు వందన మరణాతలు మరి ఒకసారి తెలియపరుస్తున్నాను. మరి భోజన సమయం అయినప్పటికీ ఓపికతో మరి ఎక్కడికి కదలకుండా మెదలకుండా చక్కగా విన్న మీ అందరికీ మరి ఒకసారి నా నిండు వందన మరణాత.